నిలబడి ఉన్నటువంటి అదే రీతిగా మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథమును తెరిచి రెండవ పేతురు పత్రిక రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం గమనించుదాం. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయము 1 తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. రెండో చోట తలనొచ్చండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడ కృపామయుడ, చదవబడినటువంటి లేఖన భాగమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. కీర్తనల్లోనూ సాక్ష్య భాగములలోనూ కానుకలలోనూ అనేకమైన విషయాల్లో కూడా నీ కృపచేత ఈ సంఘమును మీరు నడిపించారు. సమస్తాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. వాక్య పరిచయలకు వెళ్ళబోచుండగా ప్రభువ, పరమ బోధకుడు అయినటువంటి ఈ అవసరం మాకు ఇక్కడ ఉన్నది నాయన. ఎందుకంటే తండ్రి, గ్రంథకర్తవు నువ్వు లేకుండా మేమేమీ చేయలేము. నీవే ఈ సంగతులను మాకు విశదపరచమనియు మేము గ్రహించినట్లుగా ఇది మా తలలపై నుంచి పోకుండా ఉన్నట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యములుగా మాలో జరిగింపజేయమని ప్రార్థిస్తాము. బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మా మధ్యలో కుమ్మరింపజేయమనియు నాయన, నువ్వు మాట్లాడుచున్నప్పుడు ఆ కొండ మీద ప్రజలు వింటూ ఉండగా వారు ఎలాగున నాయన మైమరిచిపోయి ఉన్నారో, ఆకలి దప్పులను కూడా ఎలాగో మైమరిచిపోయారో అలాంటి ఒక అనుభూతి కావాలి నాయన. మా శరీర దౌర్బల్యములు, మా అలసటలు, నిద్రలను సమస్తాన్ని జయించగలిగి వాక్యమును బట్టి ఆనందపడేటువంటి ఆ ఉన్నత దశలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాను. ఏ మాట ఎవరిని తాకునో తెలియదు, కానీ ఎవరి కోసం ఏ మాటలనైతే నువ్వు సిద్ధపరిచి ఉంటేవో ప్రభువా, ఆ మాటలను ఇక్కడ బయలుపరచమని, నీ మహిమోన్నతమైన కృపచేత స్థిరపరచమని, ఫలభరితమైనటువంటి రీతిలో ఈ గొప్పదైనటువంటి వ్యవసాయం జరిగించబడేలాగిన సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. విరుగుట అతుకుట కొరకే. ఒకసారి వర్తమానం చెప్తుంది దీనిపైన. బాగుంది. ఎందుకంటే దేవుడు గాయం చేస్తూ ఉన్నప్పుడు ఏదో మేలును దాచి ఉంచుతాడు ఆయన. ఊరికేది ఆయన దేన్ని చేయడు. కాబట్టి సర్వోన్నతుడు చేసే ప్రతి క్రియలో మేలే దాగుంటుంది. ఆమేన్. చాలా మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మంచిది. సాక్ష్య భాగంలోను కీర్తనలను ఆనందించారా? ప్రభువును బట్టి ఆనందించారా? ఆమేన్. చాలా సంతోషము. దేవుడు మహాకృపను బట్టి మా ప్రయాణంలో కూడా ఎంతగానో కృప చూపినాడు ఆయన. అనేకమైన ప్రమాదాల నుంచి కాపాడినాడు ఆయన. అంతేకాకుండా సర్వశక్తిమంతుడు అక్కడ కూడా ఒక చక్కదైనటువంటి ఆరాధన క్రమాన్ని జరిగించడంలోనేమి, వాక్య పరిచయంలోనేమి ప్రభు చాలా అద్భుతంగా తోడుగా ఉంటాడని విశ్వసిస్తూ ఉన్నాము. అక్కడ ఏంజలాలజీ అనేటువంటి ఒక వర్తమానాన్ని కొనసాగించాం. దేవదూతల శాస్త్రము, దానిలో దేవదూతల్లో ఉండే రకాలు, ఆ రకాలలో నుంచి ప్రత్యేకంగా రాకడ గురించినటువంటి కొంత స్పష్టతయు, దాని కొనసాగింపుగా శరాపులు అనబడినటువంటి శరాపులేనా? ఎస్ ఎగ్జాక్ట్లీ. శరాపులు అనబడినటువంటి ప్రత్యేక దూతల వర్గమును, వారికిని స్త్రీలైన మీకు ఆ యొక్క దేవదూతలు బట్టి వచ్చినటువంటి అధికార సూచనకు సంబంధమును, దాని వెంబడి కొనసాగించబడుతున్నటువంటి వివాదాస్పదమైన అంశముల యొక్క స్పష్టతను అన్నిటిని గురించి మాట్లాడడానికి లేఖనాధారాలతో ప్రభు గొప్ప కృప చూపించినారైనా. చాలామంది జడలేయచ్చా, వేయొద్దా, కత్తిరించచ్చా, కత్తిరియకూడదా, మడతేయచ్చా, మడతేయద్దా, అనేకమైన అంశాల గురించి మాట్లాడుతుండగా వర్తమానం గుండానే దేవుడు చక్కటి సమాధానాలు చూపించినారు. కొంతమంది ప్రవక్త గారి కుటుంబాన్ని భరోసాగా పెట్టుకొని అబ్సల్యూట్గా తీసుకొని ఏవైతే కొన్ని తప్పుడు బోధలు చేస్తున్నారో వాటిని గురించి కూడా ప్రభు అద్భుతమైన రీతిలో తన యొక్క ఆధారాలు కనపరిచినారైనా. నిజంగానే
అసంపూర్ణమైన దాన్ని సంపూర్ణత చేత జయించడానికి కావాల్సినటువంటి ఒక చక్కటి వర్తమానాన్ని ప్రభు అక్కడ అనుగ్రహించాడు. కాబట్టి మీకోసం ఒక చక్కటి ఆహారం ఎదురు చూస్తోంది యూట్యూబ్లో. అది రేపు పొద్దున్నే వస్తుంది. కాబట్టి రేపు దాన్ని ఎంజాయ్ చేయండి. వాక్యమును బట్టి మీరు సంతోషించినట్లుగా దాని యందు నిజంగా ఆనందపడండి మీరందరూ కూడా. మంచిది. సరే, అక్కడి ఆహారం ఓకే, ఇక్కడ ఆహారాల గురించి ఆలోచించేద్దాం. ఇక్కడ కూడా దేవుడు ఏ ఆహారం పెట్టనే ఉన్నాడు, ఏ రీతిలో అది జీర్ణము కానై ఉన్నదో, ఏ రీతిగా అది మనకు శక్తిని ఇవ్వబోతున్నదో ప్రభు పైన ఆధారపడి ముందుకు సాగిపోదాం. ప్రవక్త గారు తెలుసా, ఆయన ముద్రలను బోధించుండగా ఆ బోధించబోనప్పుడు కూడా ఆల్రెడీ రెండవ ముద్ర స్టార్ట్ అయిపోద్ది. 40 నిమిషాల వర్తమానం అయిపోద్ది. ఇంకా నాకు ఎర్రగుర్రం మీద నాకు తెలియదు అంటాడు ఆయన. వర్తమానం స్టార్ట్ అయ్యి గంట అయిపోయా, ఇంకేంటో నాకు తెలియదు అంటాడు. అంటే ప్రభువు మాట్లాడబోయేటువంటి ఆ కొద్ది మాటలు, ఆయన ఆత్మాభిషేకము గుండా మద్దతుగా నిలబెట్టబడి వివరించబోతున్నటువంటి ఆ వివరణ ఇంత శక్తివంతమైందంటే ఏ క్షణానైనా రావచ్చు. ఆ గడియలో మనం నిద్రపోతిమా, కోల్పోతిమి. ఎసారో అందుకే మెలకువగా ఉండి యెహోవా యొక్క వాక్యము దొరుకున్నప్పుడే గట్టిగా పట్టుకోగలగాల, దానికోసం వెదుగులాడుతూ ఉండగలగాల. ఆమేన్. చాలా మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి చూస్తే కనుక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించట్లేదు. చదవండి. ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము కూడా పుట్టదు. అయ్యా, ఇప్పుడు మనం పలికినటువంటి ఒక్క వచనము ఒక్కొక్కటి భాగాలుగా మాట్లాడుకున్న చాలా రోజుల సమయం, చాలా రోజులు పడుతుంది. అంత పెద్ద సెమినార్లు తయారవుతుంది దాంట్లో. అని అంటాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో అయితే లేఖనమంతా ప్రవచనమా, లేఖనములలో ప్రవచనం ఉంటుందా? ఇది రెండోసారి అడుగుతున్నా మిమ్మల్ని నేను, అందుకే సమాధానం గట్టి ఎక్స్పెక్ట్ చేయాలా. లేఖనములన్నీ ప్రవచనములా, లేఖనములలో ప్రవచనములు ఉంటాయా? ఓకే, ప్రవచనంగా లేఖనం చెప్పండి ఒకటి. సంపూర్ణంగా, స్పష్టంగా, చక్కగా నాకు ప్రవచనం కానీ లేఖనం చెప్పండి ఒకటి. సరే, ప్రవచనం అంటే ఏంటి చెప్పండి. జరగబోయేదాన్ని ముందుగా తెలియపరిచింది. తెలిసిన తర్వాత ప్రవచనం అవుద్దా? తెలిసిన తర్వాత అడుగుతున్నా, నెరవేర్పు గురించి రాలే ఇంకా. ఇప్పుడు ఒక ప్రవచనము తెలియపరచబడలేదు, తెలియపరచబడిపోయింది, మీకు ప్రస్తావించబడిపోయింది, అది ఇప్పుడు ప్రవచనమేనా? ప్రవచనమే. నెరవేర్పు జరిగిన తర్వాత కూడా ప్రవచనమే. అంటే ప్రవచనము జరగబోయే దాని గురించి మాట్లాడి అది జరుగుచుండగను జరిగిపోయినను అది ప్రవచనముగానే ఎంచబడుద్ది కదా. యేసు ప్రభు ఇదే కదా మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది, అదే. ఎసారో గడిచిపోయినా అది ప్రవచనమే. ఇప్పుడు కన్యక కుమారుని కరుణు, ఇది ప్రవచనమా? అయిపోయిందిగా. అయ్యా, నాకు ప్రవచనానికి ఆజ్ఞకి తేడా చెప్పండి. అమ్మగారి సైలెంట్లో పెట్టండి. అయ్యా, ప్రవచనానికి ఆజ్ఞకి తేడా చెప్పండి. ఆజ్ఞ గత సంబంధమైందా, భవిష్యత్ సంబంధమైందా? పెట్టబడుతున్న ఆజ్ఞ గతంలోనూ సంబంధించిందా, భవిష్యత్తుకు సంబంధించిందా, రెండింటికి సంబంధించిందా? సరే, ఇప్పుడు ఒక ఆజ్ఞ పెడుతున్నా నేను, అందరూ ప్రతి 5 నిమిషాల కోసం లేచి నిలబడాలని చెప్పా. ఉదాహరణకి క్యాజువల్గా మీకు అర్థమవునట్లుగా ఒక ఆజ్ఞ, స్థానిక ఆజ్ఞ, సంఘపు ఆజ్ఞ. ఇప్పుడు అది జరిగిపోయిందా, జరగనే ఉన్నదా?
5 నిమిషాలు అయిన తర్వాత జరుగుద్ది, అయిపోయిన తర్వాత మళ్ళీ జరుగుద్ది. ఎందుకంటే అది కొనసాగింపు ఆజ్ఞ కాబట్టి. సార్ ఇంకో 10 నిమిషాలు అందరూ ఒకసారి లేచి నిలబడండి, ఒకసారికి మాత్రమే అని చెప్పా. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆజ్ఞగానే ఉంటుందా? ఉండదా? కాదా? అట్లా ముగిసిపోయిన ఒక ఆజ్ఞ చెప్పండి. కాసేపు మాట్లాడుకుందాం బోధలోకి వెళ్ళడానికంటే ముందు. బలుడు ఇప్పటికీ ఉన్నాయి కదా బేట, ఆత్మ సంబంధం బలుడు రూపం మారింది. అయిపోయినటువంటి ఒక ఆజ్ఞ, గడిచిపోయిన ఒక ఆజ్ఞ. ఇప్పటికీ జరుగుతుంది. వారసత్వంగా తల్లిదండ్రులను బట్టి వారసత్వంగా వస్తున్నాయిగా, వస్తున్నాయా లేవా? తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిసినటువంటి నేరుగా శిక్ష వచ్చేటువంటి కాలంలో నుంచి వారసత్వపు ఆ లక్షణాలు సంక్రమించుచున్న కాలంలోకి వచ్చేసాం మనం. బట్ స్టిల్ దట్ ఈస్ ఇన్ ఎఫెక్ట్. దాని యొక్క ప్రభావం ఇప్పుడు కూడా పెట్టబడింది. ఈ రోజున నాలో ఉండేటువంటి గుణ లక్షణాలు నా పిల్లల్లోకి వచ్చేస్తాయి. సహజమే, ప్రవక్త గారు అదే చెప్పారు, కరెక్టే కదా. ఇప్పుడు లేఖనానికి ప్రవచనం తేడా చెప్పండి. అంటే ఇప్పుడు ఆజ్ఞకి ప్రవచనానికి అన్నాను, ఇప్పుడు లేఖనానికి ప్రవచనానికి తేడా చెప్పండి. లేఖనం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? లేఖనం బైబిల్లో గ్రంథం నందు వాక్యము లేఖనం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఇప్పుడు లేఖనం కనబడతలేరు. దేవుడి యొద్ద నుంచి. ప్రవచనం ఎక్కడి నుంచి వస్తుంది? లేఖనానికి ప్రవచనానికి తేడా ఏంటి అమ్మా? ప్రవచనానికి సృష్టిలో నక్షత్రాలను కూడా ప్రవచనాలుగా వాడాడు దేవుడు. నక్షత్ర రాసుల్లో ఉన్న బైబిల్ని వాటి భవిష్యత్తులో జరగబోతున్నటువంటి దిశగా వాటి ప్రవచనాలుగా పెట్టి ఉంచాడు. అయ్యా ఎసారో మీకు ఐగుప్తులో స్పింక్స్ తెలుసుగా? స్పింక్స్ వడ్ యూ కాల్ దట్? ఒక మన స్త్రీ ముఖములు కలిగి ఉండి వెనకాల సింహ బాడీ ఉంటుంది. ఎసారో ఇది పిరమిడ్ దగ్గర ఉన్నటువంటి నిర్మాణాలు, అవి ప్రవచనాలు. అవి ఏ ప్రవచనం? అది కన్యారాశితో స్టార్ట్ అయ్యి సింహరాశితో ఎండ్ అవ్వాలా, అదో ప్రవచనం అది. అరే కరెక్టే కదా. బైబిల్లో ఉన్నటువంటి ఆ నక్షత్ర రాసున్న బైబిల్ కావచ్చు, ఇదంతా కూడా జరగనయున్న లేఖనాలే. లేఖనము అనేది ఏంటి చెప్పండి? వడ్ యు మీన్ బై లేఖనము? వాక్యం అంటే ఏంటి అసలు? అది అమ్మాయి అన్నీ స్టార్ట్ చేస్తారు. పలకబడింది, రాయబడింది, సృష్టించబడింది. ఎందుకంటే 3 బైబిల్ ఉన్నాయి, 3 కవర్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ రైట్. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నందు పరిశుద్ధుల యొక్క జీవిత చరిత్ర కూడా లేఖనాలుగా పెట్టబడ్డది. సంభాషణ లేఖనాలుగా పెట్టబడ్డాయి. దేవుడి నోటి నుండి వచ్చేవి, దేవుడి పరిశుద్ధులతో సంపాదించిన సమస్తము లేఖనాలే. వాటిలో ఏవైతే భవిష్యత్ సంబంధమైనవిగా వాగ్దానం చేయబడుతూ పలకబడుతున్నాయో వాటినే ప్రవచనాలు అంటారు. ఎస్ సార్ నో? అంతేనా కదా? కానీ లేఖనం అంటే సమస్తము లేఖనమే. కరెక్ట్. ఇప్పుడు అబ్రహాం గారు చూద్దాం, చూడండి ఈ లేఖనం ఏమంటుందో గమనించుదాం అంటాం. ఎస్ సార్ నో? ఆయన జీవిత చరిత్ర, ఆయన జీవితంలో చోటు చేసుకున్నటువంటి సందర్భం అది. అది లేఖనమేనా? దైవ మూలముగా జరిగింది కాబట్టి లేఖనమే. ఎస్ సార్ నో? ఆయన దీని గుండా నీకు నాకు ఒక ప్రేమ లేఖగా రాసి ఉన్నటువంటి ఆ లేఖనం అంతా కూడా దేవుడి లేఖనమే. ఎస్ సార్ నో? గ్రహించగలిగారుగా? అయితే ఇప్పుడు ఆయన అంటాడు, లేఖనంలో ఏ ప్రవచనం ఊహను బట్టి పుట్టదు. దేని బట్టి పుడుతుంది మరి? పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి పుట్టును. ఇంకొచ్చు ముందుకు రండి. ఏలయనగా మనుష్యుని ఇచ్చ ద విల్ ఆఫ్ మ్యాన్, మనుష్యుని యొక్క కోరిక ఇచ్చను బట్టి కలగలేదు కానీ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లేఖనమైనా సరే ప్రవచనమైనా సరే ప్రభు అనుమతించింది మాత్రమే పొందుపరచబడాలి. ఈ రెండు దేవుని దగ్గర నుంచే రావాలి. ఎస్ ఆర్ నో?
ఇప్పుడు దీన్ని ఒకసారి దాన్ని ఇంగ్లీష్లో చూసినప్పుడు అంటాడు, చూడండి మనం ఇదివరకు చూసిన భాగాన్ని కొనసాగిస్తూ ఉంటాం అని అంటాడు, నోయింగ్ దిస్ ఫస్ట్ దట్ నో ప్రాఫెసీ ఆఫ్ ది స్క్రిప్చర్ ఈజ్ ఆఫ్ ఎనీ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. దేవుడి యొక్క లేఖనములకు ఎన్నడూ కూడా వ్యక్తిగతమైనటువంటి అనువాదాలు ఉండకూడదు. కరెక్టేనా? కొంచెం మీరు నాకు సహకరిస్తే వేగంగా ముందుకెళ్తాం. ఇప్పుడు వ్యక్తిగత అనువాదాలు, దేవుడి లేఖనానికి వ్యక్తిగత అనువాదాలు పెట్టకూడదు. కరెక్టే కదా? మరి దేవుడి లేఖనానికి ఏది అనువాదము? దేవుడి లేఖనానికి దేవుడే అనువాదము. ఆయన లేఖనములకు ఆయన ఇచ్చేదే అనువాదమై ఉన్నది. ఎసారో మరో వ్యక్తి ఇచ్చేది అనువాదము కాదు. ఇది ఎట్లా చెప్తా చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నార్మల్గా ఇప్పుడు తెలుగులో ఏంటివి ఇప్పుడు చూడండి, ఏంటిది? ఇది ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. మీకు అర్థమైందా? మంచి గమనించింది. ఇప్పుడు ఇదేంటిది అని చెప్పగలదు, ఎందుకంటే దీని గురించి తెలుసు మనకి. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక కొత్త భాష, దీని అర్థము రాసిన నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. మంచిగా గమనించండి, దీని అర్థము రాసిన నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. అయినా సరే దీన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఏమని? Z+ అని ఒకరు, ఇదేందమ్మా, ఇది వ్యక్తిగత అనువాదం, ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. మీకు అర్థమైందా? గాడ్ బ్లెస్ యు, చక్కగా దొరికిపడింది. దేవుడు ఆయన దేనినైతే వివరించకు దేని అనుగ్రహిస్తాడో దాని అర్థాన్ని, దాని వివరణ అనువాదాన్ని ఆయనే అనుమతించాల. దానిని తీసుకొచ్చి నీకు నచ్చిన రీతిలో చూడడానికి వీలు లేకుండా ఉంటుందని చెప్పడానికి స్క్రిప్చర్ హ్యాస్ నో ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ అంటాడు. ఎస్ సార్. బ్రెయిల్ లిపి అని ఒకటి ఉంటుంది. పాపం కళ్ళు లేనిటువంటి వ్యక్తులు చుక్కలు చుక్కలు కాబట్టి ఇట్లా ముట్టి చదువుతూ ఉంటారు. ఒక్కొక్క చుక్కల యొక్క ఆ ప్యాటర్న్కి ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క పదంలా ఉంటుంది. నువ్వు చూసి ఇది చెప్తుంది ఐస్ క్రీమ్ తీసుకురా అని అనడానికి వీల్లేదు. ఆయన ఏమని కనిపెట్టి ఉన్నాడో ఆయన కనిపెట్టిన దాన్ని మాత్రమే అనుమతిస్తేనే సరైన అనువాదము. కానీ నాకు నచ్చింది ఇస్తే సొంత అనువాదం వస్తుంది. ఎస్ సార్. ఇంకొంచెం మోర్ సింప్లిఫైడ్గా చాలామందికి అర్థమవుట్లేదు చెప్తా ఉండ. ఇది ఇప్పుడు ఎవరు చెప్పాలి? దాన్ని రాయిషనోడికి చెప్పాలా? ఎస్ సార్. ఇది దీన్ని ఎవరు చెప్పాలా? ఈ గ్రంథకర్తే చెప్పాలా. ఆ గ్రంథకర్త ఏది ఎట్లా రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు, ఏది జరిగించాలని రాశాడు, దేని మనసులో పెట్టుకొని రాశాడు అన్న విషయాలను ఆయన అనుగ్రహించిన దాన్ని పట్టుకోకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు పట్టుకుంటున్నావు. చూసావా? దిస్ ఈజ్ కాల్డ్ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ కూడా వచ్చే బాధలేంటి? సొంత సిద్ధాంతాలు, తప్పుడు సిద్ధాంతాలు. త్రిత్వం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఎన్నడూ త్రిత్వాన్ని చేయాలనుకోలే, నువ్వు కనిపెట్టుకున్నావు. దాంట్లో ఎక్కడి నుంచి నువ్వు తీసుకున్నావు? దేవుడి యొక్క లేఖనాల పరలోకపు తల్లి లేదు, నువ్వు లాక్కున్నావు నీ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్తో. దేవుడి యొక్క లేఖనాలు యెహోవా సాక్షులు లేరు అసలు, కానీ మీరు పుట్టుకొచ్చారు. మీకు అర్థమవుతుందిగా? దేవుడు రాసినటువంటి లేఖనాలలో దేనిని ఉద్దేశించి ఆయన రాస్తా ఉన్నాడో అది ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు ఏ కార్యములు జరగాలని ఆశపడుతున్నాడో వాటిని కాకుండా మరొక దాన్ని పొందుకోవడం, మరొక దాన్ని అనువాదంగా చూపించడమే ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. ఇస్తారో అదేంటి? Z+ S:2 సరే 5:, ఒకళ్ళు S:2 5:2 రెండు ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్లు వచ్చినాయడ. అట్లాగే సేమ్ కాన్సెప్టు బైబిల్ యొక్క లేఖనాలకు ఆపాదించాలి. ఆపాదించి దీన్ని అంటున్నారు ఏమని? ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశం పేరు మీకు తెలిసిపోయి ఉన్నారు ఇప్పటికే. ఏంటది? ద బ్రైడ్ షీ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క అనువాదం చేయబడిన వాక్యమే వధువు. ఇప్పుడు మంచిగా గమనించండి, ఒక ప్రత్యేకమైన ఒక గుంపుని ఆయన వధువు అని పిలుస్తున్నాడు. ఒక ప్రత్యేక గుంపుని వధువు అని పిలుస్తున్నాడు. ఈమెను వధువుగా గుర్తించడానికి, తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన శైలిని, పద్ధతిని, ప్యాటర్న్ని కలిగి ఉండగా కొంతమంది వచ్చి కాదు మేము వధువు అని చెప్పి తమను తాము క్లెయిమ్ చేసుకుంటున్నారు, తమను తాము పెట్టుకుంటారు. అట్లా ఎన్ని సంఘాలు ఏర్పడ్డాయి?
4 లక్షలకు పైగా సంఘ శాఖలు వరల్డ్ వైడ్గా తయారైనాయి. ఏందయ్యా, 4 లక్షలకు పైగా. ఇక్కడ తమకు తామే అర్థాలు చెప్పుకున్నవారు లేకపోలే. మేము వధువు అలా ఎత్తబాటు అయిపోయింది, మేము ఇప్పుడు శ్రమల కాలంలో ఉన్నాం. సార్, ఇది వారి సొంత అనువాదము. దేని చూపించడానికి? తాము వధువుని చూపించుకునే ప్రయత్నంలో తమ చుట్టూ అల్లుకున్నటువంటి కథ, ఇట్స్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, సొంత అనువాదం. కానీ దేవుడు దేన్ని వంకర అంటే అది వంకర అనాలా, దేవుడు దేన్ని చక్కపరిచినట్టు దాన్ని చక్కపరిస్తే చక్కగనాలా. దేవుడు చూపించి బేట ఇది బ్లాక్ అంటే బ్లాక్ అంట, ఇది ఏ కలరు? దేవుడు బ్లాక్ అంటే బ్లాకే నాకు. ఎందుకంటే నీ ఇంటర్ప్రిటేషన్తో నాకు అవసరం లేదు, దేవుడి ఇంటర్ప్రిటేషన్తో నాకు అవసరం ఉన్నది. అట్లాగున వధువై ఉన్నటువంటి గుంపును గురించి, వ్యక్తిగతంగా వధువై ఉన్నామన్నటువంటి స్థితిని గురించి సేమ్ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. ఈ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్లోనే ప్రతి ఒక్కరు తమకు తాము మాదే గొప్ప సంఘము, మాదే పరిపూర్ణమైన బోధ, మేము ఖచ్చితంగా ఎత్తబడతాము, మాకు ఏ లోపము లేదు, మాకు ఎవడు బోధింపవలసి అక్కర్లేదు, ఏది బయలుపరచబడ్డా సరే మా ద్వారానే వెళ్ళాలి. ఇది ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్లో ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయారు. నా మాట వింటున్నారు మీరు? ఇవన్నీ కూడా ఏం సమస్యలు అయ్యా అంటే ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ సమస్యలు. కానీ దేవుడు దేన్ని అవునంటాడో దాన్ని అవుననాలి, దేవుడు దేన్ని కాదంటాడో దాన్ని కాదనాలి. అంతకు మించి వచ్చినది ఎవరి దగ్గరికి వచ్చేది? దుష్టుని యుద్ధ నుంచి వచ్చేది. ఇంటర్ప్రిటేషన్ అంటే దేవుడు ఈ గ్రంథానికి సృష్టికర్త, ప్రణాళికలన్నిటికీ కూడా ఆద్యుడు, ఆయనే కొనసాగింప చేయవాడు. ఆయన దేనిని ఎలాగూ చేయాలని ఇష్టపడుతున్నాడో దానిని అలాగూ తీసుకుంటే దైవం యొక్క నిజమైన ఇంటర్ప్రిటేషన్ అనువాదం. అది కాదనుకో, ఈ మిగతా ఎంత చేసినా తప్పుడు అనువాదాలే. మీకు అర్థమవుతుంది అనుకుంటా. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇండియా ఏం చేసిందంటే 5 రూపాయల నాణాలు బాగా బిల్లలు బాగా ముద్రణ చేసింది, 5 రూపీస్ కాయిన్స్. చాలా కొత్త బిల్లులు తయారు చేసింది, మొత్తం సర్క్యులేట్ అయిపోయింది. 5 రూపీస్ కొత్త నాణాలు వచ్చేసినాయి. చూస్తుండగానే వాడు దేనికోసం 5 రూపాయల కాయిన్ పెట్టాడు? 5 రూపాయల నోట్ ఉంటే చినిగిపోతా ఉన్నాయి, కొన్ని నాణాలు ఉంటే మంచిదని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చక్కగా నాణాలు పంచింది, నాణాలు సర్క్యులేషన్లోకి వదిలేసింది. చాలా పెద్ద మొత్తంలో మార్కెట్లో వదిలితే వితిన్ 2 నెలల్లో కాయిన్స్ లేవు. వితిన్ 2 నెలల్లో కాయిన్స్ లేవు. ఎక్కడికి వెళ్ళినా కాయిన్స్ కనబడతలేవు. ఎవరి దగ్గరికి వెళ్ళినా చేంజ్ ఉందంటే ఉందంటున్నాడు, కానీ 5 రూపీస్ కాయిన్ ఉందా లేదంటున్నాడు. ఏం జరుగుతుందిరా బాబు అర్థం కాక తలా మునకలు అయిపోతూ ఉన్నారు. వాళ్ళేమో 5 రూపీస్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేసింది దేనికి? నోట్లు చినిగిపోతున్నాయి, ఇది ఎక్కువ కాలం ఉంటుందేమో అని ఉద్దేశం చేత మెల్లగా ఏం చేశారు? ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు మెల్లగా ఏం చేశాయంటే ఆ 5 రూపాయల నాణాల్ని మెల్లగా ఇక్కడ ఇండియా నుంచి వాటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకొని రహస్యంగా ఇల్లీగల్గా వాటిని కంప్రెస్ చేసి షేవింగ్ బ్లేడ్లు తయారు చేశారు. అట్లా చేయడం వల్ల 5 రూపాయల బిల్లలో 6 రూపాయల మెటీరియల్ దొరుకుతుంది అడికి. ఇది ట్రూ స్టోరీ, మీకు అర్థమవుతుంది అనుకుంటా. 5 రూపాయల విలువ కలిగిన బిల్లలో 6 రూపాయల విలువ కలిగిన మెటీరియల్ ఉంటుంది వాడికి. అంటే ఈ లెక్కన 5 రూపాయలతో 5 బ్లేడ్లు రావాల్సి 6 బ్లేడ్లు వస్తున్నాయి వాడికి. దాంతో లాభదాయకంగా ఉండి మొత్తం ఇండియా కరెన్సీ అంతా వెళ్ళిపోయింది. తర్వాత దానిలో మళ్ళీ కొంత కాపరు కొన్ని మిశ్రమాలు చేంజ్ చేసి మిలితంలో కొంత మార్పులు చేర్పులు చేసి మళ్ళీ కొత్తగా రిలీజ్ చేశారు. ఇది జరిగింది, అట్టాగిపోయింది. దేనికి? ఒకరేమో ఏ ఉద్దేశం కొరకైతే ఒక విషయాన్ని చేపడుతున్నారో ఆ విషయమే దాన్ని అంగీకరించకుండా తమ సొంత ఉద్దేశాల కొరకే వాడుకుంటున్నారు. చూసారా? ఇది ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. మీకు అర్థమవుతుంది అనుకుంటా అయ్యా? ప్రతి ఒక్కరికి అర్థం కాదు, అర్థం కాలేదు. ఈ రోజున ఏ ఉద్దేశం కోసం తయారు చేయబడిందో దానికోసం వినియోగించాలా, దా విధంగానే స్వీకరించాలా, దానిగానే అంగీకరించాల్సిన చోట అలాగూ కాకుండా మరొక రీతిలో తీసుకున్నారు. చూసారా? ఇక దీనినే ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఎసార్లో ఇట్లాగే కొంతమంది వచ్చారు, సరే మంచిది, యేసు ప్రభువా అని కూడా వాళ్ళు యేసు అంటారు. యేసు మరి ఏమి? ఒక పురుషుడు ఒక స్త్రీ, పురుషుడు టపాని చనిపోయినాడు, ఇంకొకటి చేసుకున్నాడు, వాడు చనిపోయినాడు, ఇంకోటి చేసుకున్నాడు, వాడు చనిపోయాడు, ఇంకోటి చేసుకున్నాడు, వాడు చనిపోయాడు, 7 చేసుకుని చచ్చిపోయినారు. పరలోకంలో వారు ఎవరికి భార్యగా భర్తగా ఉంటారు చెప్పండి అంటే యేసుప్రభు అంటారు,
మీకు నిజంగానే పరలోక రాజ్య నియమాలు తెలియక, అక్కడ ఏం జరిగిన సంగతుల గురించి మీకు అవగాహన లేక ఏది పడితే అలా మాట్లాడుతున్నారు. అసలు అక్కడ పెళ్ళికి ఇవ్వడాలు అట్లాంటివి ఏమి ఉండవరా బాబు అని చెప్పేశాడు. అబ్బో, ఇట్లయితే పెళ్లి చేసుకోవడం అనేటువంటిది కఠినమైన, దీనికన్నా పెళ్ళి చేసుకోకుండా ఇది ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. మీకు అర్థమవుతుందా? పెళ్లి చేసుకున్నట్లో ఇరుకులు ఇబ్బందులు వస్తాయనేటువంటిది దేవుడు అనుగ్రహించిన మార్గం కావాలనే. అయ్యా, మీరు ఎప్పుడన్నా ముసలివారైన ఒక దంపతుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా దెబ్బలాడుకున్నారో లేదో అడిగి చూడండి. లేదు అన్నారంటే బహుశా వాళ్ళు జీవితాంతం వేరువేరుగా జీవించుండొచ్చు. అదే కదా, పురుషుడు ఊర్లో స్త్రీ ఊర్లో భార్య భర్తలు అన్నాక ఉంటాయా? ఎందుకుంటాయమ్మా? ఉండొద్దుగా. అయితే ఆ పరిస్థితుల్లో ఆయన వివరించిన విధానాన్ని సరైన రీతిలో తీసుకోకుండా సిద్ధపరచడానికి, నేలను సేద్యం చేయడానికి ఆదాముకి ఎలాగో అధికారం అప్పచెప్పబడిందో, ఈ నేల అనబడినటువంటి స్త్రీని కూడా సేద్యం చేయాలి ఆత్మీయతలో అనే విషయాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తులకు ఈ విషయం నేర్పించడంలో ఏం చేశారంటే, అమ్మో దీనికన్నా పెళ్లి చేసుకోవడం మేలు, పెళ్లి చేసుకోకపోవడం మేలు అని మనం మనుషులు అనుకోవాలని దేవుడి చిత్తం ఎక్కడా లేదు. అసలు ఏ ఇంటర్ప్రిటేషన్లోనూ, ఏ వాక్య వివరణలోనూ ఒక వ్యక్తి తను పెళ్లి నుంచి పక్కకు జరగాలన్న ఆజ్ఞాపూరితమైన సిద్ధపాటు వాక్యాలు ఎన్నటికి లేదు. అయినా ఆలోచన అలా కలిగిందంటే నా ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ ఏర్పడ్డది. ఎస్ఆర్రో కరెక్టేనా? నా ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసింది. మరొకటి చెప్తా చూడండి. కొంతమంది బాప్టిజం తీసుకుంటారు. తీసుకున్న వెంటనే ఆ రోజు తెల్లారు ఎట్లుంటుంది తెలుసా? ఎట్లుంటుంది? తప్పు ఏమో దీని గురించి తప్పుగా ఆలోచించద్దు. నో నాకు తెలిసి ఎంత ప్రయత్నించినా ఏదో ఒక తప్పు వచ్చినట్టే ఉంది, అడవుల్లోకి వెళ్ళిపోతా. లేదు, వెళ్ళిపోతుంది పైకి. ఇక అంటే ఇట్లా ఆలోచించడం లేకపోయినారు అనుకుంటారు. అనేది అట్ట ఆలోచించిన క్రైస్తవుల సంఖ్య ఎక్కువ చాలామందిలో కూడా. ఇందుకే దేవుడు నీకు రక్షణను అనుగ్రహించింది దేని కొరకు? నీ పుట్టుకతో వచ్చిన పాపములను జయించిన తర్వాత పాప స్వభావం ఏదైతే ఉన్నదో దానిని శుద్ధీకరణ గుండా జరిగింపజేసి గెలిచి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని నీకు పాపమే చేయడం అనే స్థాయిలో ఎదగాలని ఆయన ఉద్దేశమే. కానీ నువ్వు బాప్తిజం తీసుకున్న వెంటనే టపి అని చచ్చిపోవడం కాదు ఆయన ఉద్దేశం. అయినా సరే ఆలోచన అలా కలిగిందంటే ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. మీకు అర్థమవుతుందా? ఎన్ని ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ తెలుసా? ఎంత ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ అనుకుంటున్నారు? మామూలు ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ కాదు. ఎట్లుంటుందంటే నార్మల్గా వాక్యం చెప్తున్నప్పుడు, మంచిగా వాక్యం చెప్తున్నప్పుడు వినే వ్యక్తుల్లో కూడా వారి పరిస్థితులకు అనుగుణంగా వాక్యాన్ని స్వీకరిస్తారు. కరెక్టేనా? ఎస్ఆర్నో? ఇప్పుడు చూడు, నాకు రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది. నేను చర్చికి వచ్చా, కూర్చున్నా. ప్రభు నాకు నాతో మాట్లాడు. నేను ఎవరికి చెప్తలేదు. ప్రభు నాతో మాట్లాడు, ప్రభు నాతో నాకు ఏదో ఒక సూచన, ఈ రెండోది వద్దా, రెండోది కావాలొద్దా నాకు చెప్పు ప్రభు అన్నప్పుడు ఏం చేశాడు? దేవుడు వెళ్ళగా అక్కడ కాపరితోని దేవుడు ఎక్కడికైనా సరే ఇద్దరు శిష్యులు పంపించాడు. 2 విడుదల అన్నాడు. ఇప్పుడు విశ్వాసకి ఎలా కనపడుద్ది? అమ్మ, 1 బందీ 2 విడుదల. ఇది 1 బందీ 2 విడుదల అని వాక్యమును తమకు నచ్చినటువంటి వ్యక్తిగతమైన స్థాయిలో తీసుకొనొచ్చు తమ భక్తిని ముందు కొనసాగింపజేసిన వారు లేకపోలేదు. ఈ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్కి అసలైన కారణం ఏదయ్యా అంటే నాలెడ్జ్ అండ్ రీజనింగ్. జ్ఞానము, హేతుబుద్ధిలే ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్కి కారణాలు. ఎస్ఆర్నో? దేవుడు అలాగూ చెప్పలా, ఆ ఉద్దేశం కాదు. పరిత్యాగ పత్రిక గురించి కూడా అదే సందర్భం జరుగుతూ ఉంటుంది. ఎస్ఆర్నో? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మరి అలాగైతే మోషే ఎందుకు పరిత్యాగ పత్రిక ఇచ్చాడు? మోషే పరిత్యాగ పత్రిక ఇవ్వడం గల కారణం ఏంటి? మీ హృదయాలు బాగా కాఠిన్యమైపోయినాయి. పరిత్యాగ పత్రిక ఇచ్చి దేనికి? తెంచుకుంటూ పోవడానికి కాదు. అయ్యా, పరిత్యాగం యొక్క పత్రిక ప్రవేశపెట్టిన దేని కొరకు? తెంచుకుంటూ పోవడానికి కోసం కాదు. తెంపవలసిన పరిస్థితి తప్పకుండా వచ్చి ఇక కలిసి బ్రతుకుంటా మరణం అన్న చోట, ఇక తప్పదన్న చోట వారి హృదయ కాఠిన్య బతిని ఇలాగ చేయాలి అని, అది ఏదో ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్, ఇక దిక్కులేని తోచని పరిస్థితుల్లో పెట్టబడినటువంటి ఒక మార్గాన్ని వారు అనుకూలతలాగా తీసుకున్నారు. వారు దానికి సొంత ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ జోడించి నేను క్రీస్తుని అడుగుతున్నారు. మరి ఎందుకయ్యా మోషే పెట్టాడు?
ఎసార్నో బలుల విషయంలో కూడా అంతే. తమ్ముడు ఎత్తాడు బలులు ప్రవేశపెట్టింది దేనికి? పాపము చేసిన దానికి తగినట్టుగా చెప్పబడినటువంటి బలులు అర్పిస్తూ ముందుకు పోవడం కోసం కాదు. దేని కొరకు? ఆ బలులు ఇచ్చేప్పుడు అయ్యో నేను చావాలా, నా స్థానంలో ఇది చేస్తూ ఉంది, ఆ మూగజీవి నేను అనవసరంగా బాధ పెడుతుంది, అంతటి ఘోరమైనటువంటి నొప్పి బాధ నేను అనుభవించాలి కదా అని ఆ చచ్చిపోతున్న జీవిని చూసి మరలా నువ్వు పాపము చేయకుండా నిన్ను నిలుపుకోవడానికి ఉపయోగపడే కొరకే ఆ మరణకరమైనటువంటి ఒక జంతు బలి ఏర్పడుతుంది. కానీ ఇది ఏమైపోయిందంటే సొంత ఇంటర్ప్రిటేషన్లో ఎన్నున్నాయి? 4 గొర్రెలా? ఇంకేంది బ్రదర్, 2 తప్పులు చేయొచ్చు నువ్వు, ఒక్కో తప్పుకు 2 గొర్రెలుగా. మీ దగ్గర 3 గువ్వలున్నాయా? ఇంకేంది బ్రదర్, 2 అబద్ధాలు ఆడచ్చు అని పాపమునకు ఆస్కారముగా దేవుడి లేఖనమును ఎల్లవేళలా ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్లోకి తీసుకొని వెళ్ళిపోయారు. ఎసారో ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్లోనికే ఎల్లవేళలా ముందు కొనసాగిస్తూ తీసుకెళ్ళిపోయారు. ఈ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తుందంటే వ్యక్తులను గుడ్డివాలుగా చేస్తుంది. అయ్యా, ఈ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు కూడా వ్యక్తులు గుడ్డివాలుగా చేస్తుంది. ప్రవక్త చెప్తున్న సందర్భం చూద్దాం, గమనించండి, జాగ్రత్తగా గమనించండి. కొంచెం వేగవంతంగా కొన్ని చూసిన వాటిని మరి తొందరగా చూసేసి ముందు వేగవంతంగా వెళ్ళిపోదాం. 65-08-01E. పేరు చూడండి, 38. కానీ ప్రతి కాలములో, ప్రతి సంఘ కాలములో ఇలాగే కొనసాగుతూ వచ్చింది. వాక్యానికి వారు ఎల్లవేళ తమ సొంత అనువాదాలే జోడిస్తూ వచ్చారు. అయ్యా, ఈ 7వ దూత రావడానికి ముందు ఎంతమంది 7వ దూతలు వచ్చారు తెలుసా? మనం మాట్లాడుకుందాం, జ్ఞాపకం ఉందా? 7వ దూత రావడానికి ముందు క్లారెన్స్ లార్కిన్ వచ్చాడు, డానియల్ పార్కర్ వచ్చాడు. వాళ్ళందరూ ఏమని చెప్పుకున్నారు? నేను ఏలియా దూత అంటే నేను ఏలియా దూత అని చెప్పుకున్నాడు. ఎవరు పడితే వారు ఆ వాక్యమును తమ సొంత ఉద్దేశముల కొరకైనటువంటి ఆ సొంత అనువాదాలకు ప్రయత్నించిన వారు అన్ని కాలాలలో కొనసాగుతూ వచ్చేసారు వాళ్ళు. తర్వాత చూడండి, అప్పుడు ఈ సొంత ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తుందంటే ఈ అనువాద సంబంధమైనటువంటి ఈ సొంత బుద్ధి ఆ సందర్భంలో అప్పుడు దేవుడు జరిగించుతున్న ఆ ప్రస్తుత కార్యాలను చూడకుండా గుడ్డివారిని చేస్తుంది. గుడ్డివారిగా చేసేది ఏది? సొంత అనువాదాలే. నేరుగా సర్వోన్నతుడే కనులెదుట నిలబడతా ఉంటే శాస్త్రుల పరిచయులకు వారి సొంత అనువాదాల వలన మేము వెతుకుతున్నటువంటి మెస్సియా ఈయన అని గుర్తుపట్టలేకపోయినారు. దేన్ని బట్టి? వారు ఈ మెస్సయా అనేటువంటి పదానికి సమరస్త్రీచు కలిగి ఉన్నటువంటి అనువాదానికి, శాస్త్రుల పరిచయం కలిగిన అనువాదానికి వ్యత్యాసమే గుర్తుపట్టినట్లుగాను కొంతమందిని గుడ్డివారిగా చేసేసింది. సొంత అనువాదాలు ఎల్లవేళలా గుడ్డివాళ్ళుగా చేస్తుంది. ప్రస్తుతం మనం కలిగి ఉన్నటువంటి ఈ మహిమాన్వితమైన గొప్ప శక్తివంతమైనటువంటి దేవుడు ఆపర్చునిటీస్, అవకాశాలని చూడకుండా గుడ్డివాళ్ళుగా చేస్తుంది. ఏది? సొంత అనువాదాలే. దేవుడి వాక్యంలో దేవుడి సిద్ధాంతాలకు, దేవుడి వర్తమానాలకు సొంత అనువాదాలు ఎప్పుడు చెప్పకూడదు. ప్రవక్త ఏది చెప్తాడో అది చెప్పాలా. ఆయన అవునన్నాడా అవుననాలా, దేవుడి ప్రవక్త కాదన్నాడా కాదని చెప్పాలా. అది కాకుండా మరొకటి చెప్పారా, ఎక్కడో చోట ప్రవక్త అనే ఉంటాడులే అన్నారనుకో, జాగ్రత్త, ఇది తేడా కొట్టింది, ప్రవక్తను అడ్డం పెట్టుకుని సొంత ఇంటర్ప్రిటేషన్ అయిపోయాయి. నాకు రిఫరెన్సులు కావాలా, ఖచ్చితమైన కొటేషన్స్ చూపించగలగాల, ఆయన ఇలా అన్నాడని చూపించగలిగితే అది సరైన అనువాదం అని పట్టుకోగలుగుతాం. అంతేగాని ప్రవక్త అన్నాడు ఆమెన్ అంతే, ఇక అన్నారంటే ఆమెన్ అంటారు, నెక్స్ట్ చూపించేది లేదేం లేదు. ఇక ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఓన్ ఇంటర్ప్రిటేషన్స్కి తీసుకెళ్తుంది. ఈరోజు చాలామందికి ఓన్ ఇంటర్ప్రిటేషన్. ఒకరికి అయ్యా ప్రభురాత్రి భోజనం అంటే ఓన్ ఇంటర్ప్రిటేషన్, ఎస్ సార్. ఒకరికి రొట్టె గురించి ఓన్ ఇంటర్ప్రిటేషన్, ఉపవాసం గురించి ఓన్ ఇంటర్ప్రిటేషన్, ఇంకా త్రిత్వాన్ని గురించి ఓన్ ఇంటర్ప్రిటేషన్, క్రిస్మస్ గురించి ఓన్ ఇంటర్ప్రిటేషన్. ఇస్తారు ప్రతి దాని గురించి సొంత
సొంత ఉద్దేశాలతో కూడుకున్న వివరణలు జోడించడం వలనే ఈ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఒకటే సంఘ శాఖల ఉత్పత్తి కారణమైంది. సంఘాలు విభజించబడి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉత్పత్తి అవ్వడానికి గల కారణము ఓన్ ఇంటర్ప్రిటేషన్. ఈ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు కూడా గుడ్డివారుగా చేస్తుంది, దేవుడి యొక్క సత్యం నుంచి దూరంగా జరిగేస్తుంది. ఆయన అవునన్నదాన్ని అవుననాలి, కాదన్నదాన్ని కాదనేసాలంతే. నీకు నాకు కరెక్ట్ అనిపించినా అనిపించకపోయినా, అంగీకరించాలనుకున్నా అంగీకరించకపోయినా దాంతోపాటు కలిసి నడవాల్సిందే. సౌలును తృణీకరించినప్పుడు కూడా సమూయేలు ప్రవక్త ఎంతగా బాధపడుతున్నప్పటికీ కూడా అంగీకరించాల్సిందే. దట్స్ గాడ్స్ ఇంటర్ప్రిటేషన్. ఎసారో దేవుడి యొక్క అనువాదం ఏంటి? ఆయనను తొలగింపజేసి అతడి ప్లేస్ యెషయి కుమారుని పెట్టాలా. ఇది ఆయన అనువాదంగా చూపించబడబోతున్నప్పుడు నీకు బాధ కలిగినా సరే, ఆ సౌలు విషయంలో కన్నీరు ముందు ఏడ్చినా సరే ఇంకెంత ఏడుస్తావు. ఇట్ ఈజ్ మై ఇంటర్ప్రిటేషన్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో విత్ దట్. దేవుడి యొక్క అనువాదాలకు మన సొంత పాత జ్ఞానాలు అడ్డం పడ్డా, మనకు నచ్చినా నచ్చకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన అనువాదాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించక తప్పదు. ఈ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్లే సమస్యల కారణం. ప్రవక్త ఏమంటాడు చెప్తా చూడండి, జాగ్రత్త. నేను కొంత ప్రవక్త ఏమంటాడు చెప్తా చూడండి. ఇప్పుడు దేవుని యొక్క ప్రవక్త వచ్చాడు. ఆదిలో కయీను హేబేలు ఇరువురు కూడా ఆ బలి అర్పణ తీసుకొని వస్తున్నప్పుడు ఇరువురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా దేవుణ్ణి ప్రసన్నము చేయనటువంటి అనువాదం వేరువేరుగా ఉందన్నాడు ఆయన. ఒక్కొక్కరి అనువాదం ఒక్కోలా ఉంది. కయీనుకు భక్తి చేయుటలో ఇలాగూ చేయాలనేటువంటి తన సొంత ఉద్దేశాలతో ఇట్స్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ అది. మరి హేబేలుకు ఎవరు నేర్పించి ఉండాలా? వీరిరువురు ఈ సంగతులు ఎక్కడి నుంచి విన్నారు? తల్లిదండ్రుల నుంచి. ఆబ్వియస్లీ వారు పడద్రోయబడిన విధానం, ఆ తోట నుంచి బయటకు ఇంటి వేయబడిన విధానాన్ని ఇరువురు ఒకేసారి విన్నా కూడా ఒకరేమో సొంత ఉద్దేశాలలోకి వెళ్ళి దేవుడిది చేస్తే అంగీకరిస్తాడని తనకు తాను సొంత అనువాదాన్ని కలిగి ఉండి తృణీకరించబడ్డాడు. కానీ మరొక వ్యక్తి దేనినైతే దేవుడు అప్పుడు చేశానో ఇప్పుడు నేను అదే చేస్తా. అప్పుడు ఏం చేశాడు? మా అమ్మ నాన్నకు చర్మపు చొక్కాయలు చేయించడానికి ఒక జంతువుని నరికాడు ఆయన, ఒక గొర్రె నరికాడు ఆయన. ఆయన దాన్ని అనువాదం అన్నాడు, నేను దాన్ని అనువాదంగా చూస్తా, నాకు సొంత అనువాదాలు వద్దు. దేవుడు దేన్ని చేశాను, నేను దాన్నే చేస్తా అని కయీను వల్ల సొంత అనువాదాలలోకి వెళ్ళకుండా దేవుడు ఆమోదించి కొనసాగించిన అదే అనువాదాలు పట్టుకోవడం వల్ల ఇతడి అర్పణ అంగీకరించబడింది. ప్రవక్త అంటారు, దీస్ టూ హ్యావ్ డిఫరెంట్ రెవల్యూషన్స్, దీస్ టూ హ్యావ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. వారు భక్తిని దేవుణ్ణి నిజంగా సంతోషపెట్టిన రీతిలో బలి అర్పణ తీసుకొని వెళ్ళింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్తో వెళ్ళారు. నీకు ఈ పళ్ళు కూరగాయలు తీసుకెళ్దామని నీకు ఎవడు చెప్పాడు? ఎడన్నా విన్నావా? మీ అమ్మ నాన్న చెప్పిర్రా? ఎక్కడ పుట్టింది నీకు ఇది? నీ సొంతంగా కలిగిన ఆలోచన మెల్లగా తీసుకొస్తూ దేవుడు ప్రవక్త అంటారు, దేవుడి చిత్తం లేకుండా దేవుడికి ఒక సేవ చేయుటని వర్తమానం వరకు తీసుకొస్తాడు. దేవుడి చిత్తంలో లేవీలే చేయాలా, ఆ లేవీలు అంగీకరించబడి ప్రతిష్ఠించబడిన వారే చేయాలా. అదే ఆయన అనువాదము, అదే ఆయన నెరవేర్పు జరిగించాలనుకున్నటువంటి వివరణ విధానము. మరొకరు వచ్చి ముట్టే ప్రయత్నం చేస్తుంటే నేను రాజుని అని ముట్టేపోతే చేతులు నిండిపడిపోయినాయి. ఎస్ సార్, దేనికి దేవుడు దేన్ని ఏ విధంగా అనువాదము వివరణగా చూపించబోతున్నాడో దాన్ని ఆ విధంగానే అంగీకరించకపోతే ఖచ్చితంగా అది సొంత ఇంటర్ప్రిటేషనే. ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఆల్వేస్ లీడ్స్ టు డెత్ అండ్ బ్లైండ్నెస్. మరణానికి, గుడ్డితనానికి తీసుకెళ్తుంది. ఇలా వెళ్ళడం అంతే. ఇప్పుడు మత్తయి సువార్త చూడండి. దానికంటే ముందు ఒక చిన్న కొటేషన్ చూపించి ముందు తీసుకెళ్తే మిమ్మల్ని కొంత స్పష్టత కలుగుతుంది మీకు. 64-0416 64-0416. ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడినో అప్పుడు వారు ఆయనను ఎరిగాను. దాంట్లో 102వ పేర చూడండి, 102 పేర చూడండి.
మనం దాన్ని చేయగలుగుతామా? బహుశా చేయవచ్చు. If we don't search the scriptures మనము లేఖనములను కనుక పరిశోధించకపోతే, to find what hour we are living in, ఏ గడియలో మనం నివసిస్తున్నామో కనిపెట్టుట కొరకు లేఖనాలు చూడకపోతే, see what hour, what's how, ఇది ఏ గడియ ఎలాగ జరిగినది, ఈ లేఖనాలు చూడకపోతే మనకు తెలియదు. ఎసారనో? తర్వాత 103వ పేర చూడండి. yet they claim to be his disciples, వారు దేవుడి యొక్క శిష్యులని తమను తాము చెప్పుకొనుచున్నారు. they claim to believe that they had believed every word వారు దేవుడి యొక్క ప్రతి మాటను నమ్ముచున్నట్టుగానే వారు చెప్పుకుంటున్నారు. that he had said. ఆయన చెప్పిన ప్రతి మాట నమ్మినట్టుగానే చెప్పారు వారు. They believed all the Bible, వారు బైబిల్ గ్రంథం అంతటి నమ్మినట్టుగానే కనబడ్డారు. and here was the Messiah, కానీ తీరా చూస్తే అక్కడికి మెస్సయ్య తిరిగి రాగానే, the God of the Bible, ఏ గ్రంథముల గురించి అయితే బాల్య దశ నుంచి చదువుతున్నారో ఆ గ్రంథం మాట్లాడుచున్న ఆయనే నేరుగా వారి ఎదురు నిలబడ్డప్పుడు, standing there in identification, నిరూపించబడినటువంటి రీతిలో తను నిలబడి ఉండగా, identifying the very written word, ఆయన రాయబడినటువంటి ఆ వాక్య నెరవేర్పుగా నిలబడి ఉండగా, and they were supposed to be believers of that word, ఆ వాక్యం నెరవేర్పైన ఆ శరీరధారిని వారు నమ్మువారిగా ఉండాలి అక్కడ. and him referring back కానీ ఆయనను ఏమని చెప్పుచున్నారు? and telling them that you remember what was said about this, వారు అంటున్నారు, నువ్వు దీని గురించి ఏం చెప్పావు, నీకు జ్ఞాపకం ఉన్నదా అని వారే ఆయన అడుగుతున్నారు. and what was said about this, దీని గురించి ఏమంటావు చెప్పు అని ఆయన అడుగుతున్నారు. and how Jesus must do this, ఇది క్రీస్తు ఎలా చేస్తాడు దీన్ని, or how the Christ must do this, ఇప్పుడు ఈ సందర్భంలో క్రైస్తు ఎలాగ చేస్తాడు దీన్ని, and how then all these things, ఇవన్నీ ఈ పనులని ఎలా జరుగును, and yet they did not understand. వాటన్నిటికీ యేసు ప్రభువు సమాధానాలు చెప్పినా అక్కడ అనువాదం చేయబడుతున్నటువంటి ఆ వాక్యాన్ని వీరు అప్పటికి కూడా గుర్తించలేకపోతున్నారు. They did not know వారికి తెలీదు what was it. అది ఏమై ఉన్నది. They know the word వారికి వాక్యం తెలుసు, as far as the letter was, లేఖనములు అక్షరములు నడిపించినంత మట్టుకు వారి వాక్యం తెలుసు. but they did not understand the word when it was literally interpreted. అదే వాక్యము నిజముగా అనువాదంలోనికి వచ్చేసరికి మాత్రము దాన్ని గుర్తించడంలో విఫలమైపోయినారు. తర్వాత That's what it is today. ఈ రోజున కూడా అదే జరుగుతున్నది. అయ్యా మంచి గమనించండి, దీన్ని ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా పట్టుకోవాలంటే, ఆ రోజున తమ కళ్ళ ఎదుట ప్రవచనము చేయబడినటువంటి ఆ యొక్క లేఖనములు వారి ఎదుట నిజరూపములో అనువాదాలు జరిగించబడుతున్నప్పుడు ఎలాగూ తప్పిపోయారో, ఈ రోజున కూడా అదే జరుగుతున్నది. వారి మనం ఉండకుండా ఉండాలంటే వారి తప్పిదాలను చూసి మనల్ని మనం సరి చేసుకోవాలా. వారు తమ కళ్ళ ఎదుట జరుగుతున్నటువంటి అనువాదాన్ని తప్పిపోయినారు. ప్రవక్త అంటాడు, దట్స్ వాట్ ఇట్ ఈస్ టుడే. ఈ రోజున కూడా అలాగే జరుగుతున్నది. ప్రతి వ్యక్తి తనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి అనువాదాన్ని కలిగి ఉన్నాడు. కానీ దేవుడు మొత్తాన్ని ఖండిస్తూ దేవుడే తన సొంత అనువాదాన్ని చేస్తాడు. దేవుడే తన వాక్యాన్ని ఏం చేస్తాడు, అనువాదం చేస్తాడు, తనకు నచ్చినట్టుగానే చేస్తాడు. ఎసర్నో ఒకసారి ఆలోచించండి. బాగా జ్ఞానం కలిగిన కొంతమంది వ్యక్తులు అకస్మాత్తు ఒక రోజున 3 నక్షత్రముల కలయికగా కనబడిన ఒక గొప్ప నక్షత్రము, వారు తూర్పు దేశం నుంచి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఆ నక్షత్రము దాని అనువాదం జరుగుతున్నంత వరకు, దాన్ని వెంబడిస్తున్నంత వరకు ఏ పొరపాటు జరగల. ఆ నక్షత్రం నడిపిస్తూ ఉన్నది. ఇది ప్రవచించబడినటువంటి ఆ లేఖనముల యొక్క అనువాద నెరవేర్పు తీసుకెళ్తా ఉన్నది. ఏం పైపనస ఉన్నది, తీసుకెళ్తా ఉన్నది. సడన్గా కొంత దూరం రాగానే ఈ వ్యక్తులకు ఓన్ ఇంటర్ప్రిటేషన్ వచ్చింది. ఈ రోజున సంఘంలో జరిగింది అదే, గొప్ప గొప్ప కాపర్లకు జరిగింది అదే. వారి ప్రారంభము అద్భుతాలు ఖచ్చితంగా సార్వత్రిక సంఘానికి మేలు కరాలే. వారు ఏలిన ఏలికలు, వారు చేసిన సేద్యాలు హర్షింపదగ్గవే. ఎప్పటి వరకు వారి అనువాదాలు సొంతంగా లేకుండా నక్షత్రం నడిపించుచున్నంతసేపు నక్షత్రాన్ని వెంబడించినటువంటి జ్ఞానుల వరే వచ్చేంత వరకు అకస్మాత్తుగా ఏం జరిగింది? అదేంటి ఇక్కడ
మర్మములన్నీ ఎక్కడి నుంచి రావాలి? మెసేజ్ నుంచి రావాలా? ఢిల్లీ నుంచి రావాలి? ఢిల్లీకి తిరిగింది బండి. మీకు అర్థమైంది అనుకుంటా. ఎవ్రీ టైం ఇదే జరుగుద్ది. గొప్ప గొప్ప ఉద్దండులు చెప్పబడ్డ వాళ్ళు కూడా ఒక స్థాయి వరకు చక్కటి సేద్యపూరితమైనటువంటి సేవలు చేసి ఓన్ ఇంటర్ప్రిటేషన్కి రాగానే టపాలు పడిపోయినాయి సేవలు. ఇక చాలామంది, ఒకరిద్దరిని కాదు, చాలామంది పడిపోయారు. ఇక్కడికి వచ్చరికి ఇది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం, ఇది అవునంటే అవునందాం, కాదంటే కాదందాం, ఇది ఆగితే ఆగుదాం, ఎడమంటే ఎడమందాం, కూడంటే కూడందాం, ఎంత దూరం తీసుకెళ్తే దూరం వెళ్దాము అన్నటువంటి అనువాదంలో నడుస్తున్న వ్యక్తులు అకస్మాత్తుగా సొంత అనువాదాలకు వచ్చి, అరే రాజు అంటే ఎక్కడుండాలా? రాజుల గృహాల్లో ఉండాలి. ఎక్కడ ఉంటాడు రాజు? రాజుల గృహాల్లో ఉంటాడు. ఈ సొంత అనువాదం ఏం చేసింది? గుడ్డివారిగా చేసి, మార్గాన్ని తప్పునట్టుగా చేసి మరో దిక్కు తీసుకెళ్ళింది. అది దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ టుడే ఆల్సో. ఈ రోజుకి అదే జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ లేఖనముల వెనకాల దాక్కున్నంత మట్టుకు సొంత ఉద్దేశాలు వాడకుండా ప్రవక్త ద్వారా దేవుడు అవునన్నదాన్ని అవునని, కాదన్నదాన్ని కాదన్నంత మట్టుకు ఎక్కడ పడిపోము. బట్ ఒక్కసారి నీ సొంత అనువాదం జోడించడం మొదలు పెడితేవా ఎప్పటికైనా సామ్రాజ్యం కూలుద్ది. అది అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడి, అరే ఏంద్రా పేపర్ సౌండ్, ఎవరా చేసేది? తీసే ఇది బయట నన్ను మాట విను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మాకేం తెలుసు? వీళ్ళే సొంత ఇంటర్ప్రిటేషన్ అనుకుంటే ఆ వ్యక్తి మరింత ఘోరమైన ఇంటర్ప్రిటేషను. ఏమని? వాడు నేనే కదా రాజు, నన్ను పట్టుకు రాజు అంటాడేంది వీడు? నీకు అర్థమైందా? వీళ్ళే రాంగ్ ఇంటర్ప్రిటేషన్లో ఒక అడుగు పక్కకేసారంటే వాడు 100% రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అడుగు. వాడు నేనే రాజు, రాజును పట్టుకుని రాజే కూడా అంటాడేంటి వీడు? కాదు కాదు, తేడా కొడుతుంది. ఏం చెప్పు అంటే అని అంటాడు, రాజుగా పుట్టినవాడు ఎక్కడ? సరే మా పని చేద్దాం, మీరు వెళ్ళండి, కనిపెట్టండి, మొక్కండి, తర్వాత నాకు తెలియపరచండి, నేను కూడా వచ్చి సేవిస్తాను అంటాడు. సేవిస్తాను కానీ వీళ్ళకి అర్థమైపోయింది ఏమని? బాగా ఎక్స్ట్రీమ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ పోయినప్పుడు అమ్మో మా ఇంటర్ప్రిటేషన్ తప్పని అర్థమై వెనక్కి తిరిగింది బండిది. ఎప్పుడు తిరుగుద్ది ఇది? ఈ లిటిల్ బిట్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎక్స్ట్రీమ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ని రీచ్ అయినప్పుడు, ఈ విత్తనాలు ఆ ఫలాలు ఇచ్చే స్థాయికి వెళ్ళినప్పుడు అమ్మర బిడ్డ తప్పటడి చేసాము నాన్న అని వెంటనే ఏం చేయాలా? బీజం వెళ్ళిన ప్రజలు ఏం చేస్తారు? ఏమో టన్ అని వెనకకి తిరిగి వెనకకి రావాలా, వచ్చి నిలబడాలా. మళ్ళీ సరైన అనువాదం వచ్చే వరకు కూడా అక్కడనే జరుగుతుంది. నువ్వు సరైన అనువాదాన్ని పాటిస్తావా? రైట్ ఇంటర్ప్రిటేషన్ కావాలా? చలో ఫాలో మీ అనగానే రైట్ ఇంటర్ప్రిటేషన్ తీసుకెళ్తా ఉంది. తీసుకెళ్తూ ఒకరినొకరు మాట్లాడుకుని ఉండాలా. బ్రదర్, రాజుల గృహాల్లో రాజు ఉంటాడు, ఇదేంటి ఎట్లా పూరి గుడిసెలోకి తీసుకుపోతుంది? ఇంతకీ కరెక్ట్ నడిపిస్తుందా? ఒరే ఇట్లా అనుకొని ఒకసారి ఓన్ ఇంటర్ప్రిటేషన్ పోయినాము, ఇదే చాలు, ఇక ఓన్ ఇంటర్ప్రిటేషన్ వద్దు, గుడ్డగా దాన్ని నమ్ముకొని వెళ్ళిపోదాంపా, దేవుడు ఏ ఇంటర్ప్రిటేషన్ ఇస్తే ఆ ఇంటర్ప్రిటేషన్ చాలు బేట అని మెల్లగా దాన్ని పట్టుకొని ముందుకెళ్తా ఉంటే తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాలి అక్కడ నిలబెట్టింది. అది ఆ వాక్యం యొక్క నిజమైన అనువాదము వారు ఊహించిన స్థలము కాదు, ఊహించిన సమయము కాదు, ఊహించిన తీరు కాదు, కానీ సత్యం అక్కడే ఉంది. ఎక్కడ? ఓ చిన్న పశువుల పాకలోనా? అక్కడే ఉంటుంది సత్యము. సత్యం బహు లోతుగా, నువ్వు గుర్తుపట్టడానికి నీ మేధాశక్తికి తట్టనంత లోతుగా ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టింది. గాడ్స్ ఇంటర్ప్రిటేషన్ ఆల్వేస్ ఎక్సైట్స్ యూ అండ్ ఆల్సో నేను నిజంగానే ఆశ్చర్యభరితులుగా చేస్తుంది. దేవుడి యొక్క వాక్య అనువాదము ఎప్పుడు అంతే. ఇప్పుడు వీళ్ళ అనువాదం తప్పని ఎప్పుడు తెలిసింది? ఎక్స్ట్రీమ్ అనువాదికుడి దగ్గరికి వెళ్తే తప్ప తెలియలే. తెలుస్తుంది ఒక రోజున, తెలీదా? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. వీళ్ళు దారి తప్పినప్పుడు ఏమన్నాడు? తిరగండి అనలే. సరే పో, ఎంతకాలం పోతావు, పోయి కనబడ్డ ప్రతి ఒక్కరి గురించి మాట్లాడి ఈ నిర్మాణం తేడా కనబడుతుంది చెప్పి వెనక్కి తిరిగి మళ్ళీ ఎప్పట్లా కట్టుకోవడానికి వెనక్కి రాక తప్పదు. ఎందుకంటే ఓన్ ఇంటర్ప్రిటేషన్లో సేవలైనను వాక్యమైనను అక్కడ నిర్మాణాలను ఏవి జరగకూడదు.
వి నీడ్ గాడ్స్ ఇంటర్ప్రిటేషన్. దేవుడి యొక్క అనువాదము మనం అనుకుంటున్నట్టుగా ఉండదు, మనం అనుకుంటున్నట్టుగా ఎప్పటికీ జరగదు. శిష్యులతో కూడా నాకు వేరే ఆహారం ఉన్నది అన్నప్పుడు వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏంటిది? అబ్బో మేము వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి తెచ్చేలోగా ఏమో తెచ్చిపెట్టుకున్నట్టున్నాడు ఈయన, ఎవరైతే ఏదో ఇచ్చుండొచ్చి నాకు యేసు ప్రభుకి. ఈయనేమో పరలోకపు తండ్రి చిత్తము చేయుటే నాకు ఆహారం అయి ఉన్నదని ఈ ఆహారం గురించి మాట్లాడుతుంటే ఆ మాటకి వీరి అనువాదం ఏమి? బహుశా ఎవరొకరు ఏదో తెచ్చుండొచ్చు. ఇది వారి వ్యక్తిగతమైన సొంత అనువాదాలు. ఈ సొంత అనువాదాలు చంపేవి మనల్ని. పరిచర్యలోను, వ్యక్తిగతంగాను, కుటుంబాల్లోనూ మనల్ని అతలాకుతలం చేసేవి అంటే ఓన్ ఇంటర్ప్రిటేషన్లే. అందుకే ఓన్ ఇంటర్ప్రిటేషన్ విల్ మేక్ ద బ్లైండ్ పీపుల్ ఇన్ ఎవ్రీ ఏజ్. అట్లాగే చేసుకుంటూ వచ్చేసింది. ఎసార్నో మరొక సందర్భాన్ని కూడా చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము. అయ్యా ఇప్పుడు అర్థమవుతుందా? బాగా ఇంటర్ప్రిటేషన్ వాక్యం అర్థమవుతుందా? పూర్వపు భాగాల కంటే కొంచెం పర్వాలేదా? గోజాడి తెచ్చుకుంటున్నాం మనం. అయ్యా సరే రండి, దేవుడు మీ అందరికి సహాయం చేయనుగాక. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. కాగా ఎవరో కొందరు నిశ్చయము గనుకను ఇంగ్లీష్లో చూసారా? నీవే వచ్చిన ఏముంది? జాగ్రత్త, పొరపాటు చేయకూడదు. ఇక్కడ 2 పదాలు వాడబడాల. ఇప్పుడు పాత నిబంధనలో నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తారు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి. నిజంగా ఆడికి వెళ్ళినప్పటి ఎన్నిసార్లు పాలు చూసారు, ఎన్నిసార్లు తేనె చూసారు వాళ్ళు? లిటరల్గా పాలు తేనె కాదు, సమాధానమును, దేవుడి యొక్క సంతోషమును, సమృద్ధికి సాదృశ్యమైనటువంటి రీతిలో నిజంగా ఉండినా వారు వాగ్దాన దేశాన్ని తీసుకున్నట్టుగా తీసుకున్నారో లేదో? శత్రువులతో గొడవ, పక్కనే ఉంటాడు, బల్లెం పొడిచి చంపుతూ ఉంటాడు. దేవా నువ్వు విశ్రాంతిని ఇస్తానో, వాగ్దాన దేశం ఇస్తానో, పాలు తేనెలనో ఏంది జరుగుతలేదు. ఇది ఆయన యొక్క అసలు ఇంటర్ప్రిటేషన్. అది ఆయన ఇస్తానన్న ఏ విశ్రాంతి? ఆయన ఇస్తానన్న విశ్రాంతి ఏమో కాలం అనే తెరకు అవతల కనబడతా ఉన్న విశ్రాంతి. వీరు దేన్ని చూశారు? ముందుగానే భూ సంబంధమైన విశ్రాంతిని కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే అంటాడు, యెహోషువ ఇశ్రాయేలుకు ముందే విశ్రాంతిని కలగజేసి ఉంటే జీసస్ యేసు ఎందుకు మరలా ఇంకొక విశ్రాంతి గురించి ఎందుకు మాట్లాడి ఉండేవాడు? అయ్యా మీకు అర్థమవుతుందా? యెహోషువ అన్న జీసస్ అన్న ఒకటేనా? ఆ వచ్చాడు ఇంగ్లీష్ చదువు బేట. ఇప్పుడు మరొక విశ్రాంతి గురించి మాట్లాడింది యెహోషువనా యేసా? మరొక విశ్రాంతి దినాన్ని గురించి, మొదటి విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడింది ఎవరు? విశ్రాంతిని గురించి యెహోషువ. మరొక విశ్రాంతి గురించి మాట్లాడింది ఎవరు? యేసు. అది 2 పేరు, ఆ 2 పేరు అక్కడ క్లబ్ చేస్తూ వాడు చక్కగా రాయబడిన వాక్యం అది. అని అంటాడు, నిజంగా ఆ విశ్రాంతి అప్పుడే లభిస్తే ఇంకో విశ్రాంతిని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? వీరు గ్రహించే ప్రజలు యేసు ప్రభు యొక్క అనువాదాలను పట్టుకోలేక సొంత అనువాదాలలో ఇప్పుడే విశ్రాంతిని ఫిక్స్ అయిపోయారు. అక్కడితో ఆగిపోలే. వాళ్ళు ఏమనుకుంటారు? అపొస్తలుల కార్యం చూడండి, అక్కడ మంచి మాట చెప్తారు శిష్యులు కూడా. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభువా ఇప్పుడు వారు ఏ లేఖనములను విని ఉన్నారో, యెహెజ్కేలు గ్రంథంలో కావచ్చు, ఇర్మియా గ్రంథంలో కావచ్చు, రాజ్యమును మరలా ఇశ్రాయేలులకు అప్పగించుతారని చెప్పబడినటువంటి ఆ ప్రవచన మాటల నెరవేర్పు అప్పుడే జరుగుతున్నట్టుగా భావించారు వారి ఓన్ ఇంటర్ప్రిటేషన్లో. అందుకు అడుగుతున్నారు, అయ్యా
రాజ్యాన్ని మళ్ళా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడే ఇచ్చడం ఖాయమే, ఇప్పుడు కాదు. అది దేవుడు అనువాదం ఎప్పుడు? అది ఇజ్రాయెల్ రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఇజ్రాయెల్కి రాజ్యం ఎప్పుడు లభిస్తుంది? అయ్యో, ఇజ్రాయేలుకు రాజ్యం అనుగ్రహించేది ఎప్పుడు? ఇజ్రాయేలుకు రాజ్యం 3 దశల్లో అనుగ్రహించబడుద్ది. 1946-47లో ఒక దశ, సువార్త మన దగ్గర నుంచి తీయబడి వారి తట్టు తిప్పబడి కృప వారి పక్షమును వచ్చి క్రీస్తు అనే రాజ్యం వారి మధ్యలో 2వ దశ. అయ్యా, మీరు వింటున్నారా? తర్వాత 1,44,000 మందిగా మిగిలించబడిన ఆ శేషపు నెరవేర్పుగా వారు ఆ రాజ్యములో పరిచారకులుగా పెట్టబడినటువంటి సంపూర్ణ దశ. వారి ఇజ్రాయెల్కి రాజ్యం ఎట్లా వస్తుంది? ఏ రాజ్యం గురించి మాట్లాడతాడు? రాజ్యం ఏది? రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఏ రాజ్యము? అరే, భౌగోళికంగా మాట్లాడుతున్నారా దేవుడు? వీరు భౌగోళికంగా మాట్లాడుతున్నారు, కానీ దేవుడు దాన్ని భౌగోళికంగా చూస్తలేడు. తీరా చేశాడు. అసలు ఈ సంభాషణ జరుగుతున్న కొద్ది సంవత్సరాలకే టైటస్ వచ్చా, రాజ్యం లేదు, దేశమే లేదు. అసలు ఈ భూమి మీద ఇజ్రాయేల్ అన్న పేరుండే కానీ భూభాగం లేదడ ఆ పేరు మీద. తర్వాత మళ్ళీ 1946 and 47 అధికారికృతంగా అప్పుడు రాజ్యం ఏర్పడింది. రాజ్యం ఏర్పడింది నేను పరిపూర్ణంగా ఏర్పడినా ఇంకా కొట్టుబట్టలేదు. ఎందుకంటే రాజ్యం ఏర్పడాలంటే రాజ్యముతో పాటు మందిరం ఏర్పడాలా. మీకు గుర్తుందా? రాజైన అర్థహస్త కాలములో మందిరమును కూడా మరల కట్టింపవచ్చున ఆజ్ఞ బయలుదేరిన ప్రతి లెక్క స్టార్ట్ అవుతుంది. దాని 70 తెలుసుగా. ఆ అర్థహస్త రాజు యొక్క కాలం నుంచే ఆ ఇది యెరూషలేం వీధులతో పాటు మందిరాన్ని కూడా కట్టవచ్చుంపచ్చు అని ఈ రెండింటి యొక్క నిర్మాణాలకు సంబంధించిన ఆజ్ఞ బయలుదేరినప్పటి నుంచే ఆజ్ఞ ప్రారంభము, అక్కడ లెక్క ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇజ్రాయేల్ కాలం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎలవేళ వీరు కోరుకుంది ఏంది? మాకు మెస్సయ్య వస్తాడు, వచ్చి ఈ రోమా సామ్రాజ్యాన్ని కసాక్ అని అనగదొక్కుతాడు అని ఆశించారు. తీరా చూస్తే రోమా సామ్రాజ్యం ఈయన అనగదొక్కినట్టు కనబడ్డది. వీళ్ళ అనువాదం వేరు. మెస్సయ్య వస్తే మాకు రాజ్యాన్ని ఇస్తానన్నాడే, మెస్సయ్య వస్తుండే ఇలా చేస్తాను అలా చేస్తానన్నాడే, ఒక గొప్ప పొలిటికల్ కింగ్లా ఉంటాడని చెప్పాడు. ఒక రాజకీయమైనటువంటి చాలా జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంటాడేమని వారు ఆశించారు. కానీ తీరా చూస్తుంటే వారి రాజకీయాల్లో ఈయన బలైనటువంటి ఇది మౌనమైన గొర్రె పిల్లలా ఉన్నాడు ఈయన అక్కడ. వారు ఊహించిన ఇంటర్ప్రిటేషన్కి దేవుడు చేసిన అనువాదానికి సంబంధం లేదు. ఎప్పుడు కూడా సొంత ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు కూడా పడేస్తూనే వచ్చేసింది. ఇక్కడ కూడా రాజ్యాన్ని మరలా ఇస్తావా? ఇస్తాడు, కానీ ఆయన అనువాదం ఎప్పుడో ఉంది, వీరు ముందుగానే ఆశిస్తూ వచ్చినారు ఆయన. తర్వాత చూడండి, మరొక చోట కూడా దేవుడు ప్రవక్త చెప్పిందని చెప్తా చూడండి. మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను దేవుడి యొద్ద నుంచి పంపబడ్డ సేవకుణ్ణి అని చూపించాలి, అక్కడ నిరూపించాల. ఆ మాట యొక్క నెరవేర్పు కనబడాల కదా, ఫుల్ఫిల్మెంట్ కనబడాల. ఇప్పుడు ఆ ఫుల్ఫిల్మెంట్కి ఏం చేస్తాడు ఈయన? ఏమవుతుంది? కర్ర వేస్తే పాము అవుతుంది. ఇప్పుడు ఇది దేని కొరకు? ఆయన యొద్ద నుంచి పంపబడ్డానన్న మాట అనువాదపు రుజువు కొరకై ఇలాగ పడవేయడం జరిగింది. దాన్ని వాళ్ళు ఏం చేశారు? ఈ అనువాదం మేము కూడా చేస్తాం, ఈ అనువాదము మేము కూడా చేస్తాము. కానీ ఇక్కడ స్పష్టము చేయనటువంటి ప్రస్తావించబడినటువంటి మరో క్రియ ఏంటంటే ఈయన పాము, ఆ పాములు ఇంత విషయం ఎవరు చెప్పలే. మీకు అర్థమవుతుందా? అనువాదం ఎంత మటుకు? కర్ర వేస్తే పాము అవ్వాలా, తోక పట్టుకుంటే మళ్ళీ కర్ర అవ్వాలా, ఇంతే అనువాదం. తర్వాత కుష్టు రావాలి, పెట్టి తీయగానే కుష్టు పోవాలి. ఇక మూడోది అయితే అది బహిరంగ ప్రదర్శన కాదు, అది రహస్యమైనటువంటిది. థర్డ్ వన్, మూడోది ఎప్పుడు కూడా రహస్యంగానే జరగాల. అయితే ఈ అనువాదం ఎక్కడి దాకా వచ్చిందంటే వారి సొంత అనువాదాలు రాగానే దేవుడి అనువాదము వారి అనువాదములను తప్పు అని చెప్పుటకు ప్రస్తావించబడిన ఒక కొత్త మలుపును తిప్పింది. అది
ఈ పాములు తినుట అనేటువంటిది అసలు ఎక్కడ కూడా ప్రస్తావించబడిన సంగతి అది. ఇది అనువాదాలలో దేవుడు తన అనువాదాన్ని నిరూపించడానికి మానవ అనువాదములను ఖచ్చితంగా తప్ప నిరూపించడానికి ఆయన చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన కార్యం అది. ఎల్లవేళలా అంతే, వాక్యం ఎప్పుడు అలాగే సాగుతుంది. నీవు నేను కూడా ఆయన మనస్సులో, ఆయన ఆలోచనలో ఒకప్పుడు ఆలోచనలో ఉంటిమా అమ్మా? నువ్వు ఉన్న ఆలోచనలో, దేవుడి ఆలోచనలో, ఆయన ఆలోచనలో ఉన్న నీవు ఎప్పుడన్నా పలకబడ్డావా? దేవుడు సమస్త సృష్టి ఎడజేయాలా? ఎబ్రీ పత్రికల ప్రకారంగా తన వాక్కు చేతే సమస్తాన్ని చేయాలా. ఎసార్నో? ఇప్పుడు ఈరోజు మనం బ్రతుకుతున్న దేని మీద తెలుసా? ప్రవచనాల మీదనే. మన బ్రతుకు ప్రవచనమే, మన భరోసా ప్రవచనమే, మన నిరీక్షణ ప్రవచనమే, మన ధైర్యము ప్రవచనమే. ఏమని? సదాకాలం వరకు మీకు తోడై ఉంటాను. సార్, నేను మిమ్మల్ని ఖచ్చితంగా విడవకుండా నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. సార్నో? ఈ ప్రవచనముగా నువ్వు నేను మారుట కొరకే ఇంత ఎన్మార్ఫే డ్రామా మొదలుపెట్టాడు ఆయన. ముఖమును తిప్పుచున్నటువంటి ఒక గొప్ప చిత్రరంగ క్రియని ఆయన మొదలుపెట్టి వచ్చాడు ఆయన. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలా, ఈ అనువాదము చేయబడుతున్నప్పుడు నిజంగా గుర్తుపట్టగలిగే ప్రజలు, గుర్తుపట్టలేని ప్రజలు ఎవరయ్యా అంటే ఆ అనువాదపు నియమాల గురించి అవగాహన లేనివారు. అప్పటికప్పుడు అనువాదం జరుగుతుంటే చూడలేరు. క్రీస్తు జరుగుతున్నప్పుడు చూడలే, వారు ఎదురుగా కనుల ముందు కనబడుతున్నప్పుడు చూడలేకపోయినారు. ఎస్ఆర్నో? కానీ కొంతమంది చూడగలుగుతున్నారు. ఎస్ఆర్నో? ప్రకటన గ్రంథము చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించండి. అందుకు నేను ఎవరు సాగిలపడడానికి ప్రయత్నం చేశారు? ఏ యోహాను? ఏ యోహాన్ రా? తెలుసు రాదు, ఎవరొకరు బాప్తిజం ఇచ్చి యోహాన్ రా తెలుసు నాకు. ఈయన బాప్తిజం ఇచ్చి యోహాన్ కాదు బేట. ఆయన ముందే మొదటి రాకడలో తన వర్తమానం అందించి కొంత మట్టుకు ప్రయాణం చేసి వెళ్ళిపోయినాడు ఆయన. అంతేనా? మొదటి రాకడ ఎప్పటి వరకు? భూమి మీదకి వచ్చినప్పుడా? పోయేంత వరకు? పోయేంత వరకు. అవునా కదా? ఇప్పుడు వచ్చేప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. పోయేటప్పుడు ఏమున్నది? అప్పుడు పోయేటప్పుడు వర్తమానం ఉన్నది. ఇప్పుడేం జరగాల? మీ కన్నులు తెరవబడును కాక. మీది కాదు, వినేవాళ్ళది. మీ ఆల్రెడీ తెరవబడ్డాయి. మంచిది, గమనించండి. ఇప్పుడు 19వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆయన అంటాడు, నేను నమస్కారం చేయడానికి అతని పాదముల యొద్ద సాగిలపడగా యోహాను గారు సాగిలపడే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అతడు ఈ వద్దు సుమి అనేది ఎవరు? ఇక్కడ 1వ అధ్యాయంలో కాదు, 1వ అధ్యాయంలో దూత గురించి కాదు ఇక్కడ అడిగేది. 19వ అధ్యాయం 10వ వచనంలో దూత. 1వ అధ్యాయంలో యోహానుకు చూపించుటకు వచ్చిన దూత వేరు, ఆయన ప్రవక్త. ఇక్కడ 19లో 10లో ప్రవక్తే. అంటే కొంచెం గట్టిగా అడిగితే కన్ఫ్యూజ్ అవుతారు. ఎట్టున్నారా మనం బయటకు ముందరికి అన్నట్టు చెప్పాలా. ఎవరిల్లు? ఖచ్చితంగా ఎవరు? విలియం మెరన్ బ్రనమ్ గారు. ఆయన ఏమంటే వద్దు సుమి, ఎస్ దేవుడికే చేయవయ్యా నమస్కారం, నాకేం చేస్తాను, నేను ఇలాంటి సాటి మానవునేగా. యేసును గూర్చినటువంటి సాక్ష్యము. దీన్ని ఒక్కసారి ఇంగ్లీష్లో చూడండి అయ్యా. నేను ఆయన పాదం మీద ఆరాధించకు పడిపోతున్నాను. He said unto me, see thou do it not, I am thy fellow servant and of thy brethren that have the testimony of Jesus, worship God, for
ది టెస్టిమనీ ఆఫ్ జీసస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. మంచిగా మెచ్చండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యమే ప్రవచనాత్మ. ఇప్పుడు నేను ఈ బాబు నిలబెట్టి పలుకుబేట ప్రపంచములు కలుగునట్లుగా అన్నా, ప్రపంచములు కలుగురుగాక కలిగింది అంటే నేను వాడికి ఏం ఆత్మ చెప్పుండాలా? ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ ఇవ్వాలి వాడికి. నేను ప్రవచనం అంటే ఏంటి? కప్పలు కలుగునుగాక, వర్షం ఆగిపోనుగాక. ఎస్ ఆర్ నో? ఒక వ్యక్తి పలుకుతున్నప్పుడు సంగతులు జరుగుతున్నవంటే అతనికి స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ ఉండాలా, ప్రవచన ఆత్మ ఉండాలా. ఇక్కడ తెలుగు బైబిల్లో మీరు చూస్తే ఏముంటుంది, అక్కడ ప్రవచన సారం అని ఏదో విచిత్రంగా రాయబడ్డది. ఇంగ్లీష్ అట్లుండదు. ఫర్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇప్పుడు ఇక్కడ ఈరోజు నిన్ను నన్ను చేస్తుంది ఏంది? అసలు అనువాదం చేయబడిన వాక్యంగా మలుచుటలో నువ్వు నేను ఏమవుతున్నామో తెలుసా? వీఆర్ బికమింగ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. నువ్వు ఒక రోజున ఒక దూతను పట్టుకొని నీకు శిక్ష కలుగునాక, శిక్షే ఏది నీకు ఆ శక్తిని ఇచ్చింది? దేవుడు స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ గుండా నీకు శక్తిని ఇస్తున్నాడు. ఒక ప్రపంచంలో కలుగునుగాక చెప్తున్నప్పుడు ఏది నేను అలాగ సృష్టించడం చేస్తుంది? ఈ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ నన్ను అలాగ చేస్తుంది. కానీ ఈ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ అనేటువంటిది నీలోనికి వచ్చినట్లుగా, నీవు ఆ ప్రాఫెసీ స్పిరిట్ అయి ఉన్నట్లుగా కావాలంటే ముందు క్రీస్తు సాక్షి అవ్వాలా. ఫస్ట్ యూ షుడ్ బికమ్ ది టెస్టిమనీ ఆఫ్ జీసస్. అంతేనే కదా? క్రీస్తు సాక్షులుగా ఉంటే ప్రవచనాత్మ మనకు వస్తుంది. ఇప్పుడు అయ్యా ఒక రోజున తీర్పు తీర్చాలంటే ప్రవచనాత్మ కావాలా. బేసిక్ కాన్సెప్ట్ ప్రవచనం అంటే ఏంటిది? భవిష్యత్తులో చేయమని చెప్పి జరగాల. కరెక్టేనా? ఈ లోకానుసారంగా చూడండి, లోకానుసారంగా దైవికంగా లోకానుసారం మీకు అర్థమయ్యే భాషలో మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఒక జడ్జి ఉన్నాడు, 2 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారా ఏరా? ఒకరు జరగకపోతే నేను అబద్ధ జడ్జిని. ఇదే కదా మోషే చెప్పింది ద్వితీయోపదేశ కాండంలో. అంతేనా? వీడికి ఋతుగాడికి వాక్యం ఉండలేదు, వీడికి 10 సంవత్సరాలు జైలు శిక్ష. నేను పలికేసా, జరుగుతా జరగదా? నేను నిజమైనటువంటి జడ్జిని, నేను చెప్పింది జరిగిపోయింది. ఇది భౌతికంగా ఈ లోకం యొక్క నియమాలు జరిగేది. ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్, ఆత్మ సంబంధమైన ప్రపంచంలో చూడండి ఒకసారి. వాట్ ఎవర్ యూ స్పీక్ ఇట్ కమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్. నువ్వు ఏది పలుకుతావో అది జరుగుద్ది. ఈ లాస్ ఏంజల్స్లో ఖచ్చితంగా షార్కులు తిరుగుతాయి, ఖచ్చితంగా తిరుగుతాయి అవి. అట్స్ ప్రాఫెసీ. అది మునిగిపోద్దా? మునిగిపోద్ది. ఇప్పటికే దశల వరకు మునుగుతూ వస్తుంది అది. ఎస్ఆర్ ఒక పర్పుల్ కలర్లో ఒక స్త్రీ ఒక సంఘం ఉంటుంది, అధికారాన్ని పొందుతుంది. బహుశా అది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లా ఉంటుంది. అదో ప్రవచనము నెరవేర్పు జరిగిపోయింది. ఏమైంది అక్కడ? అంచెలంచెలుగా ది మెసెంజర్ ఆఫ్ దిస్ డే, ఈ కాలపు దూత, హీ బికేమ్ టెస్టిమనీ ఆఫ్ జీసస్ అండ్ ఫైనల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీగా, ప్రవచన ఆత్మగా మలచబడుటయే మనం ఈరోజు అనువాదము చేయబడుతున్న వాక్య ఫలము. అయ్యా పడదు బ్రెయిన్లో పడద్దు, ప్రాణంలో పడదు. అది గట్టిగా పట్టుకునే ప్రయత్నించండి. ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా దీని కొరకే. ఆయన మనల్ని వారసులుగా చేసుకుంటుంది దీని కొరకే. ఈ సర్వ సృష్టి పైన అధికారం ఇవ్వబోతుంది దాని విషయంగానే. ఫస్ట్ మన సాక్షులం అవ్వాలా, తర్వాత స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ గుండా ఆ ప్రవచనం జరిగించబడాలా. ఎసారో ఇప్పుడు ఏమవ్వాలా? మొట్టమొదటిగా క్రీస్తుకు సాక్షి అవ్వాలా. ఎసారో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, బైబిల్లో అత్యంత గొప్ప క్రీస్తు సాక్షి ఎవరు? ఎవరు? ఆ పేపర్స్ ఉన్నది. సాక్షిలో రకాలు ఉంటాయి. ఎట్లా అంటే డైరెక్ట్ విట్నెస్, ఇండైరెక్ట్ విట్నెస్ అని కొన్ని ఉంటాయి. పౌలు గారు యేసు ప్రభు స్వరాన్ని విని దానికి సాక్షే. ఎందుకంటే
అక్కడ ఉన్నటువంటి అగ్రిప్రాజుతో చెప్తున్నప్పుడు సాక్ష్యాన్ని చెప్తాడు ఆబ్వియస్లీ. కానీ మరో సాక్షి ఉన్నాడు. ఆయన బాల్య దశలో గర్భం దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వాళ్ళు. లోకంలోనికి వెలుగు వచ్చారు, ఆ వెలుగుకు సాక్షి నేనే అంటాడు ఆయన. యోహాను సువార్త తీయండి అయ్యా. ఇప్పుడు ఈ అనువాదం చేయబడుతున్న ఈ వాక్యం అంతా కూడా మొదటగా క్రీస్తుకు సాక్షిగా చేయబడుతూ ప్రవచనాత్మగా మలచబడుతుందానికి బాప్తిజం ఇచ్చే యోహాను ఆ ఏలియా ఆత్మ పరిచర్యే ఉన్నతమైనటువంటి ఎగ్జాంపుల్. అది ఇక్కడ ప్రకటన 19 మీరు చూస్తున్న బ్రహ్మ గారు అవ్వచ్చు, దానికి సాక్షిని చెప్పబడిన గతంలో ఉన్న గొప్ప ఉదాహరణ బాప్తిజం ఇచ్చే యోహాను అవ్వచ్చు, ఈ రోజున మనం వెంబడించి వచ్చిన వర్తమాన ప్రజలుగా పెట్టబడిన ఈ యొక్క ఏలియా ఆత్మ ప్రజలు అవ్వచ్చు. ఇదంతా కూడా ఒక దిక్కు వెళ్ళిపోతుంది. వి ఆర్ బికమింగ్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ సో దాట్ వి విల్ బి ఫిల్డ్ విత్ స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ. మనము క్రీస్తు సాక్షులుగా మలచబడి చివరికి స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ ప్రవచన ఆత్మ ద్వారా మలచబడబోతా ఉన్నాము. అక్కడికి మెల్లగా తీసుకెళ్తుంది. చూడండి యోహాను సువార్త చదవండి. దేవుడి యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు నేను. ఎస్, ఎవరు? ఎస్, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్రీస్తుకు గొప్ప సాక్షి అయిన ఈయన, ప్రవచనాత్మగా మలచబడుతున్న ఈయన తాను ఏమై ఉన్నాడని అడుగుతున్నప్పుడు తెలియడంలే. చివరికి అనువాద విషయంలో శాస్త్రులు పరిచయుల కంటే ముందుగానే క్రీస్తును పట్టుకున్నవాడైనప్పటికీ కూడా కొంత తడబాటు అవసరమైంది. నా మాట జాగ్రత్త వినండి. చెరసాల నుంచి పంపిస్తాడు. అయ్యా నువ్వేనా? మరొకరి కోసం ఎదురు చూస్తున్నాళ్ళ. దేని కొరకు అడుగుతున్నాడు? అరే వాక్యము దేని గురించి అయితే సాక్షి ఉన్నాడో ఆ సాక్ష్య విషయంలో ప్రవచన అనువాదం నేరుగా కనబడుతున్నప్పుడు ఆయననా కాదా అంటాడేంటినా? కానీ మీరు చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని తెలియపరచండి అన్నాడు ఆయన. వెళ్ళి వాటిని తెలియపరచగానే ఈ స్టార్టెడ్ బిలీవింగ్, నమ్మడం మొదలుపెట్టాడు, అంగీకరించడం మొదలుపెట్టాడు. ఆయన వచ్చి ఉన్నది ఆయన కొరకు, ఆయనకు ముందుగానే. కానీ ఆ అనువాదం పట్టుకోవడంలో కొంత స్పాన్ ఆఫ్ టైం అవసరం పట్టింది. ఎస్ సార్ నో? తర్వాత ఇది కూడా అంతే. అంతేనా? ఎస్ సార్ నో? వెంటనే తిప్పలే. ద అమౌంట్ ఆఫ్ టైమ్ జాన్ ద బాప్టిస్ట్ యోహాను అనువాదం చేయబడుతున్న వాక్యమును స్పష్టీకరణ చేసుకోవడానికి ఎంత సమయం పట్టిందో ఇంచుమించు సుమారుగా ఇలా ఉన్నదాన్ని టర్న్ టు ద రైట్ అని తిప్పడానికి అంతే సమయం పట్టింది. అక్కడ జరిగిన సహజాతీతమైన కార్యములో he don't know, ఆయన మెల్లమెల్లగా ఆయన తెలియకుండానే he became the testimony of Jesus and also is becoming, ఆయన మెల్లమెల్లగా క్రీస్తు సాక్షి అయిన ఆయన ప్రవచనాత్మగా ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీగా మలచబడిపోతున్నాడు ఆయన. ఎస్, ఇట్స్ దీన్ని ఏమని పిలుస్తారా అంటే ఇంగ్లీష్లో సాధారణంగా, అంటే ఇంగ్లీష్ గ్రామటికల్ భాషలో చెప్పాలంటే దాన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు. కానీ క్రీస్తు వచ్చాడు, క్రీస్తు అని తెలుసు, దేవుడిది అని తెలుసు. అయినా సరే మరొకసారి అనువాదాన్ని గురించి స్పష్టీకరణ కొరకు ఇంకొక ఆమోదం కావాలి. పంపి నీవేనా, మరొకటి కోసం ఎదురు చూడాలనా అన్నప్పుడు విన్నవాడిని కన్నవాడిని చెప్పు. ఇప్పుడు ఇట్లా వచ్చిందా మేఘము? అసలు మేఘం ఇట్లాగే వచ్చింది. ఇట్లా వచ్చిన దాన్ని ప్రవక్త గారు సడన్గా ఒక సహోదరుడు ఇంటికి వెళ్ళాడు. అతడు ఏం చేశాడు, మెల్లగా దీంట్లో హాఫ్ మ్యాన్ పిక్చర్ని పెట్టడం మొదలుపెట్టాడు. మీరు విన్నారా? హాఫ్ మ్యాన్ పిక్చర్ ఏదైతే ఇంకో పిక్చర్ ఉంటుందో ఆ పిక్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో టర్న్ టు ద ఏం జరిగినప్పుడు అక్కడ ఇది క్రీస్తు అని తెలుసు, కానీ అనువాదం యొక్క
మరొక రుజువులో స్థిరపరచబోటు జరిగాను. ఏదైతే బాప్తిసం ఇచ్చే యోహాను గారికి జరిగినో అదే ఏలి ఆత్మగా నడిపించబడిన బ్రహ్నం గారి జీవితంలోనూ జరిగింది. ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ విత్ అస్ ఆల్సో. ఈ రోజున మనతో కూడా అంతే. ఏదైతే ప్రవక్తకి జరిగినో అదంతయు మనకు జరిగను, ఖచ్చితంగా మనకు కూడా జరుగుతూనే ఉండను. అనువాదము చేయబడుతున్న వాక్యం అనగానే దాని నియమాలు చూసాము. దేవుడే జరిగించాలా, కాల పరిమితి ఉండాలా, రుజువు ఉండాలా, ఐడెంటిఫికేషన్ గుర్తింపు ఉండాలా, వాటిని పక్కన పెట్టాడు. వాటి అట్లే గుర్తుపెట్టుకోవడం అవి కావాలి, అవన్నీ వీటిలో ముడించబడాల్సిందే, వాటి ఇవన్నీ ఇమ్మడాల్సిందే. కానీ అనువాదము చేయబట్ల ఏం అనువాదం వరకు తీసుకురాబడుతున్నావు నువ్వు? ఎక్కడి వరకు అంటే ఈ ప్రవచన ఆత్మగా క్రీస్తు సాక్షిగా ఉండే భారీ అనువాదం వరకు వస్తున్నావు. ఇప్పుడు ఏ వ్యక్తికైతే ఇతను సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడో ఆ వ్యక్తి ఆ అనువాదపు యొక్క పరిపూర్ణతకు మొదటి పన. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనము ఈ సంఘకాలానికి మొదటి పని ఎవరు? ఆయనే. బ్రహ్నం గారి మన సంఘకాలానికి, మన కోతకాలానికి మొదటి పన. ఆయన ఏమైనాడు అని అంటాడు, నేను క్రీస్తు సాక్షిగా ప్రవచన ఆత్మగా ఉన్నానన్నాడు. ఈ రోజున నీ నా అనువాదాలు కూడా ఆ స్థాయికే చేరుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? జరుగుతుంది తెలుస్తుందా? జరుగుతుందని గుర్తుపట్టగలుగుతున్నావా? నువ్వేమైనా నీకు తెలుసా? తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? సగం తెలుసు, సగం తెలీదు. బాప్తిజం ఇచ్చే యోహాన్ దగ్గర అదే. ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాన్ గారు ఏమై ఉన్నారు చెప్పండి? మలాకి 3 అయి ఉన్నాడు ఒకటి. తర్వాత మలాకి 4లో సగం భాగమై ఉన్నాడు. ఎస్ఆర్నో? ఇప్పుడు మంచిగా వినాలమ్మా. ఈ అనువాదము నిండుగా మెండుగా తెలుసు ఆయనకి. నువ్వు ఎవరు అని చెప్పుకొనిచున్నావు? క్రీస్తువా? కాదు. ఏలియావా? ఆ ప్రవక్తవా? కాదు. ఓకే, మరి ఎవడు నువ్వు? అరణ్యములో కేకవేన ఒక శబ్దము మలాకి 3 నేనే. ఆ వాక్యం అనువాదం నేనే. ఈ విషయంలో పరిపూర్ణమైన స్పష్టత వచ్చింది. కానీ ఈ రహస్యమైన భాగ విషయంలో నిజంగానే తెలిసిందా? సంగమా, మీ కన్నులు దేవుడు తెరుచును గాక. ఆయన యొక్క మలాకి 4లో తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు తిప్పుతున్న ఆ పరిచర్య విషయంలో అడుగుతున్నప్పుడు ఎస్ అది నేనే అన్నాడా? ఎందుకు? ఈ అనువాదము రహస్యంగా జరిగాను. మీరు వింటున్నారా? ద సేమ్ థింగ్ ప్రవక్తలో జరిగాను. ఆయన ఆయన ప్రవక్త అన్నటువంటి అనువాదము 100% సత్యమే. ఎస్ఆర్లో? కానీ ఆయన మనుష్య కుమారుడిగా లూకా 17:30 నెరవేర్పన సంగతి ఇది రహస్యంగా జరిగిన అనువాదం. ఇది ఈ అనువాదం భూమి దేవుడికి తెలియదు. అసలు ఈ అనువాదం తెలుస్తలేదు. ఈ రోజున ఇదేం తెలుస్తుంది? మీరు వింటున్నారా? ఏలియా విషయంలో ఆయన మలాకి 3 బాప్తిజం ఇచ్చి యోహాను గారు చెప్పుకుందని సంఘశాఖలన్నీ గ్రహించగలిగాయి. దీన్ని పట్టుకోగలిగి ఉంటే వాళ్ళు వెంటే మెసేజ్లో ఇంటోళ్ళు పట్టుకోలేకపోయారు. ఎస్ఆర్లో? తర్వాత బ్రహ్నం గారు ప్రవక్త అనువాదము, ఆయన 7వ నక్షత్రము, ఆ 7వ సంఖ్యానికి దూత అని చెప్పబడుతున్న ఈ అనువాదము పరిపూర్ణంగా బయలుపరచబడినప్పటికీ ఆయన మనుష్య కుమారుడై ఉన్నటువంటి లూకా 17:30 యొక్క ఆ భాగము రహస్య అనువాదమై ఉండి చాలామంది పట్టలేకపోయినారు. ఏదైతే ప్రవక్తకి జరిగినో నీకు నాకు అదే జరగాల. సమ్ పార్ట్ ఆఫ్ అస్, ఏదో మనలో కొంత భాగము బహిరంగ అనువాదం జరగాల, మరికొంత రహస్య అనువాదం జరగాల. ఎస్ఆర్నో? బహిరంగ అనువాదము, రహస్య అనువాదం జరగాల. ఈ బహిరంగ అనువాదాన్ని చేసేది ఫస్ట్ క్లైమాక్స్, ఈ రహస్య అనువాదం చేసేది సెకండ్ క్లైమాక్స్, థర్డ్ పుల్, విచ్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ షో.
ఏదైతే బహిరంగ ప్రదర్శన కాదో, ఏదైతే ప్రజల ఎదుట ప్రదర్శించబడకూడదో, ఏదైతే రహస్యంగా చోటు చేసుకోవాలో, ఇదే అనువాదము చేయబడుతున్న వధువు స్థితి. అయ్యా మీ కన్నులు దేవుడు తెరచును గాక. ఇది మీరు విన్నా వినకపోయినా, గ్రహించినా గ్రహించకపోయినా మీరు ఇట్లా అవుతున్నారు. మా చేతుల్లో లేదు ఆపుకోవడము, మీ చేతుల్లో కూడా లేదు. ఇప్పుడు నేను చెట్టు నీళ్ళు పోస్తున్నా, చెట్టుండి నేను ఎదుగా ఇక్కడనే ఉంటా అంటే ఆగుతుందా? నేను పోస్తున్నా, ఎదగాల్సిందే. అది ఆపుకుంటానని ఆపుకోలేనట్టుగానే దేవుడి యొక్క వధువు తయారవుతున్నటువంటి రహస్య అనువాదం కూడా అలాగే జరుగుతుంది ఈరోజు. ఇట్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్. చాలా దగ్గరగా చేరువవుతుంది. చూస్తుంటే ఆమెకు తెలియడంలే రహస్యంగా తను ఎంత అనువాదం అయి ఉన్నదో. ఓ గడి వస్తుంది. when the squeeze comes you will come to know that final, ఆ చివరి అనువాదపు స్థాయిని ఖచ్చితంగా రుచి చూడగలుగుతారయ్యా. దానికోసం ఎదురు చూస్తున్నారా? ఇంతకీ మీ అనువాదం మీకు తెలుసా? తెలుసు, తెలదు, ఏమో అన్నీ చెప్పేసారు ఇక. ఖచ్చితంగా మెజారిటీ పార్ట్ తెలుసు. రహస్యంగా జరుగుతున్న అనువాదము తెలుసు. బికాజ్ ఇట్ ఈస్ స్పోకెన్ నౌ. రహస్యంగా జరుగుతున్నది తెలుసు, బహిరంగంగా జరుగుతున్నది తెలుసు. మన యొక్క పరిపూర్ణత కూడా మనకు తెలుసు. గ్రహించిన దేవుడు మీకు శక్తులను గ్రహించిన గాక. మిగిలిన భాగాన్ని మన భవిష్యత్ దినాల్లో చూద్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అయ్యా ఈ వర్తమానము అత్యంత సులభంగా సాధారణంగా చెప్పడానికి ప్రభు దగ్గర గోజాడు వచ్చిన ఈరోజు కొద్దిగా పర్వాలేదా? పూర్వపు భాగాల కంటే ఈ భాగం కొంచెం పర్వాలేదా? అవునా, నచ్చు కదా. దేవుడు తెచ్చినాక ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అయ్యా వాక్యములను ఆనందించాలయ్యా. వాక్యమే మన యొక్క నిజమైనటువంటి బహుమానము. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఆనంద్ బ్రదర్ గారు మొదటిగా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత సంసోన్ గారు చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ సేవకుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావు తండ్రి. నిశ్చయంగా వాక్యం యొక్క అనువాదం ఏ విధంగా జరుగుతుందో నాయన, అలా మీరు మాట్లాడిన దేవుడు నాయన, మనుషులు తన సొంత ఉద్దేశాలు ఏ విధంగా వస్తాయో అదే వాక్యంలో నుంచి ఏ విధమైన ఉద్దేశాలు వెలువడుతున్నాయో నాయన మీరు మాకు వివరించిన దేవుడు ప్రభువా. నిశ్చయంగా మేము మా సొంత అనువాదం కాదు కానీ నాయన నీవే అనువాది కూడా ఉంటుండగా నాయన ఈ అనువాదాన్ని పట్టుకొని నాయన దాని ప్రకారం జీవించలాగిన కృప దయచేయమని మిమ్మల్ని ప్రజలు సహాయం చేయండి. మా అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మనుషుని యొక్క సొంత అనువాదం అతన్ని గుడ్డితనంలోనికి నాయన అలాగే మరణంలోనికి తీసుకెళ్తుందని వివరించిన దేవుడు నాయన. అలాగే నాయన రకరకాల బోధల్లోనూ నాయన వారి సొంత ఉద్దేశాలు చేసుకొని నాయన ఆ సంఘాన్ని చంపివేసి ఉండగా నాయన నీ మహాకృప కనికరాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని మళ్ళా బ్రతికింప చేసిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు ప్రభా. అనువాదం చేస్తున్నామని నాయన మీరు మరొకసారి వివరించిన దేవుడు నాయన. అయ్యా నిశ్చయంగా ఏ విధంగా అయితే నాయన ఆ ప్రవక్త జీవితాల్లో వారి జీవితాల్లో ఆ భక్తుల జీవితాల్లో ఏ విధంగా అయితే నీకు సాక్షులుగా ఉండి నాయన అలాగే వారి ప్రవచన ఆత్మ కలిగి ఉన్నారో నాయన మీరు మాకు వివరించిన దేవుడు నాయన. అయ్యా నిశ్చయంగా మా జీవితంలో కూడా ఏదైతే జరుగుతుందో నాయన ఇప్పుడు కొంతవరకు మేము గ్రహించినప్పటికీ నాయన అయ్యా గ్రహింప చేయవలసింది నీ ఆత్మ అయి ఉంటుంది నీ సహాయం కొరకు మేము అడుగుతుండగా నాయన నిశ్చయంగా నీ పరిశుద్ధాత్మ మా ప్రాణంలో ఉండి నాయన మా జీవితంలో ఏం జరిగిందో నాయన ఆ ప్రవక్త కాలంలో ఏదైతే జరిగిందో నాయన ఆ ప్రజలకు అదే జరుగుతుందని నాయన నీకు నిశ్చయంగా మీరు మాతో మాట్లాడిన దేవుడు నాయన. నిశ్చయంగా నీ మాట కొరకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నావు నాయన. వాక్యాన్ని మా హృదయాల్లో మా జీవితాల్లో అలాగే నీకు సాక్షిగా అలాగే ప్రవచనాత్మ కలిగిన జీవితాలుగా మేము జీవించినట్లు నీ కృప దయచేయమని మిమ్మల్ని పరిపూర్ణంగా మమ్మల్ని అలాగ మలచమని మా సొంత ఉద్దేశాలు మా హేతు బుద్ధులు తీసివేసి నాయన మేము ఏదైతే నీ ప్రవక్త ద్వారా పలికి ఉన్నావో నాయన అలాగే మా సేవకుల్లో నుండి పలికి ఉన్నావో నాయన దానికి మరొక అర్థాన్ని మేము ఇవ్వకుండా నాయన అయ్యా పరిపూర్ణంగా నీవు ఏదైతే మాట్లాడి ఉన్నావో నాయన దాన్ని మేము అంగీకరించే వారిగా మమ్మల్ని ఉంచమని మిమ్మల్ని బ్రతున్నాను. మా అందరం జీవితాల్లో ఫలవంతం ఉన్నట్లు నీ కృప దయచేయమని మిమ్మల్ని బ్రతిమాడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవము కలిగిన మా దేవ, అయ్యా నీకు కృతజ్ఞతలు మా ప్రభువా. మరొక మారు ప్రభువనైనా అయ్యా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు దేవానైనా నా తండ్రి ఇదిగో ఈ రీతిగా ప్రభువనైనా నీ వాక్యములో కూడా ప్రభువనైనా అయ్యా మా యొక్క సంగతులు మరొకసారి వినడానికి కృప చూపించారు దేవానైనా నా తండ్రి ప్రభు నిజముగా వాక్యానికి ప్రభువనైనా అనేకులు సొంత అనువాదాలు ఇస్తూ ఉన్నారు దేవా. దాని చేత నిజముగా వారు గుడ్డివారు అవుతూ ఉన్నారు దేవా. ఒక గొప్ప కార్యాన్ని ప్రభువనైనా చూడలేకపోతున్నటువంటి జనులేమో ఆనాడు నువ్వు నాయన నా తండ్రి ప్రభువా రక్షకుడిగా వచ్చినప్పుడు ప్రభువా ఆ శాస్త్రులు పరిశీలు వారి యొక్క సొంత అనువాదాలు కలిగి ఉండి వారి సొంత రక్షకుని వారు కోల్పోయి ఉన్నారు. జ్ఞానులు కనుక ప్రభువనైనదిగో ఆ నక్షత్రాన్ని వెంబడించేంత వరకు కూడా నాయన అయ్యా వారు సరైన మార్గంలో ఉండి ఉన్నారు ప్రభువా. ఒక స్థలమునకు వచ్చినప్పుడు ప్రభువా సొంత అనువాదము వారి మనసులోనికి వచ్చినప్పుడు ప్రభువా ఆ యొక్క నక్షత్రాలను చూచుట్లో ప్రభు విఫలమై ఉన్నారు ప్రభువా. దేవుని అనువాదాన్ని గుర్తించుట్లో వారు విఫలమై ఉన్నారు ప్రభువా. తండ్రి వారి యొక్క వారి తప్పిదాన్ని తెలుసుకొని ప్రభువనైనా అది తిరిగి దేవుని అనువాదమునకు వచ్చినప్పుడు ప్రభువనైనా అయ్యా నా తండ్రి ప్రభు దేవుని వారు కనుగొనగలిగి ఉన్నారు ప్రభువా. నేడు కూడా నేటి కాలంలో ప్రభువనైనా అదే జరుగుతూ ఉన్నది ప్రభువా. వర్తమానమునకు ప్రవక్తనైనా ఆ 7వ నక్షత్రం ఏమ అనువాదమును దేవుని ఎదురు పొందుకొని ఇచ్చి ఉన్నాడు ప్రభా. ప్రభా సొంత అనువాదాలకు వారు పోయి ప్రభా అయ్యా వారు గుడ్డివారే అనేకులను గుడ్డివారిగా చేస్తున్నారు తండ్రి ప్రభానైనా అనేకులను వారు ప్రభానైనా కొంటలోనికి నడిపిస్తూ ఉన్నారు నా ప్రభా దేవా. అయితే నైనా తండ్రి ప్రభువనైనా ఇదిగో నీవు నీ ఒక్క ప్రవక్త ద్వారా ప్రభువనైనా ఇదిగో ఈ వధువుల గురించి ఏ అనువాదం అయితే నువ్వు పలికి ఉన్నావో ప్రభువనైనా ఆ అనువాదాన్ని మేము పట్టుకోవడానికి అయ్యా నువ్వు ఇచ్చిన ఆ అనువాదాన్ని మేము వెంబడించడానికి సొంత జ్ఞానము సొంత ఉద్దేశాలను ప్రభువనైనా అయ్యా మేము వినియోగించడము కాదు కానీ నాయన తండ్రి అయ్యా ప్రవక్త ద్వారా నువ్వు ఏదైతే అనుగ్రహించావో దానిని నమ్మడానికి ప్రభువా దానితో నిలిచి ఉండడానికి సహాయం చేయండి ప్రభువనైనా. నిజముగానే తండ్రి అయ్యా యేసు క్రీస్తును గురించినటువంటి సాక్ష్యమును ప్రభువనైనా మేము కలిగి ఉండినప్పుడు ప్రభువనైనా ఇదిగో ప్రవచన ఆత్మను కలిగిన జనులుగా మేము ఉంటామని ఓ ప్రభువనైనా ఆ ప్రవచన ఆత్మ ప్రభువనైనా తండ్రి అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రభు గొర్రెపిల్ల భారీగా నిలబెట్టేది అయ్యా ఇదిగో అనువాదము చేయబడినటువంటి వధువుగా నిలబెట్టేది వాక్యమును ఓ ప్రభు మాలో అనువదిస్తున్నట్లుగా ప్రభు ఆ ప్రవచన ఆత్మ మమ్మల్ని నిలబెట్టిందని మేము నమ్ముతున్నాము. యోహాను కూడా నాయన తండ్రి ఇదిగో అతని కాలంలో ప్రత్యక్షపరచబడిన వెలుగుకు సాక్షి అయి ఉన్నాడు ప్రభువా. తండ్రి ఇదిగో నేడును ప్రభువా ఈ కాలం యొక్క ప్రవక్త తన దినములలో దిగి వచ్చినటువంటి అయా ఆ వాక్యమును కాక సంపూర్ణమైన వెలుగుకు సాక్షి అయి ఉన్నాడు ప్రభువా. అతను పని అయి ఉన్నాడు ప్రభువా. అతను ఆ ప్రవచన ఆత్మ కలిగిన తండ్రి ఓ ప్రభువైన వధువు గురించి ప్రభు గొర్రెపిల్ల భార్య గురించి జరగనున్న సంగతుల గురించి ప్రవచించి ఉన్నాడు ప్రభువా. అతను కలిగిన ఆ గొప్ప సాక్ష్యమే అయా అతనిలో ప్రవచన ఆత్మను నింపి ఉన్నది. ఆ ప్రవచన ఆత్మ చేతన ప్రభువనైనా అతను ప్రవచించి ఉన్నాడు ప్రభువనైనా. ఆ ప్రవచనాలు నేడు మా కనులెదుట మా జీవితాలను నెరవేర్చబడతా ఉన్నది. ఆ మహోన్నత కళాఖండము గురించి ఆ ప్రవక్తలో ఉన్నటువంటి ఆ ప్రవచన ఆత్మ ప్రవచింపబడిన సంగతులు ప్రభువా నేడు మా కనులెదుట మా జీవితాలను నెరవేర్చబడతా ఉన్నవి. ఆ ప్రవక్తలో ఉన్నటువంటి ఆ ప్రవచన ఆత్మ ఏదైతే పలికి ఉన్నదో ఓ ప్రభుత్వం ఆ కార్యాలు మాలో జరుగుతా ఉన్నవి ప్రభువా. ప్రభువనైనా ఆ సంగతులు మాలో నెరవేర్చబడతా ఉన్నవి ప్రభువా. మేమే ఆ ప్రవచనం యొక్క అనువాదములే ఉన్నాము ప్రభువా. ఆ వాక్యం యొక్క ప్రభువనైనా అయ్యా తండ్రి ఆ పదార్థములవే ఉన్నాము ప్రభువా. నిజముగానైనా నేడును మేము కూడా నా ప్రభువనైనా మా దినములో ఉన్నటువంటి ఆ వెలుగుకు సాక్షులమై అయ్యా యేసు క్రీస్తుకు సాక్షులమై అదే ప్రవచన ఆత్మను మేము కలిగి ప్రభువనైనా తండ్రి అయ్యా మేమే అనువదింపబడిన దేవుని వాక్యముగా మారుటకు సహాయం చేయండి. మారుతూ ఉన్నామందుకు నీకు వందనాలు ప్రభువనైనా అయ్యా కాస్త కోస్త గ్రహించుకునే వారు ఉన్నారు ప్రభు, అధికముగా గ్రహించిన వారు ఉన్నారు ప్రభు, తమ స్థానాలను ఎరుగుతున్న వారు ఉన్నారు ప్రభు. తండ్రి విశ్వాసం వల్ల కదర్చబడినటువంటి జనులుగా అయ్యా ఈ వర్తమానాల ద్వారా మార్చబడుతున్న జనులు బట్టి నీకు ఖచ్చితంగా ప్రభు తమను గురించినటువంటి సంగతులు ప్రభు అయ్యా దేవుని ఆలోచనటువంటి సంగతులు ప్రభు అయ్యా వారి సొంత సంగతులు ఈ జనులు ప్రభు ప్రవచన ఆత్మ ద్వారా వింటుండగా ప్రభు అయ్యా ఏ ప్రవచన ఆత్మ ప్రభు నేను ఈ దాసులో ఉండి మాట్లాడుతుండగా ప్రభు
అదే ప్రవచన ఆత్మ, అదే వాక్యములను ప్రభా అయ్యా ఇక్కడ ప్రసంగింపబడుతున్న ఇదే ప్రసంగాలను ప్రభా మా జీవితాలలో ప్రభా అనుభవించడానికి సహాయం చేయండి. ఈ వాక్యములుగా మేము మారడానికి సహాయం చేయండి. జరిగిన దానిని ప్రభా ప్రవచనాత్మకంగా మేము చూడాలి ప్రభా, జరుగుతున్న దానిని మేము చూడాలి ప్రభా. ఇక జరుగునది ఉన్నది ఏమై ఉన్నదో ప్రభా అది మేము ఎరిగి ప్రభా నాయన అయ్యా నా తండ్రి మేము ఎటుపోతున్నాం మేము తెలుసుకోగల కృప దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి మమ్మలను మా జీవితాలను ప్రభా నాయన ఇక ఈ వాక్యము ద్వారా వింటున్న సంగతుల ద్వారా నాయన ప్రవచన ఆత్మకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాము ప్రభా. నీకు మేము నిజంగా ఇప్పుడు ఎప్పుడు మేము సాక్షులేమే ప్రభా. ఇదిగో దూతలు ఎదుటను మేము సాక్షులేమే మా ప్రభా. ఇక్కడను అక్కడను మేము నీ వాక్యముగాను ఉన్నాము ప్రభా. ఆత్మను కలిగిన వారిగా ఉన్నాము ప్రభా. ఇక్కడ జరగను ప్రభా ఏదైతే జరగాలని నువ్వు ఉద్దేశించి ఉన్నావో ప్రభా ఆ ఉద్దేశములన్నీ మాలో నెరవేర్చబడుతున్నది. ఆ ధవల సింహాసనం తీర్పు సకల జనులకు దూతలకు ప్రభా అయ్యా తీర్పు తీర్చనే ఉన్నటువంటి అయ్యా అక్కడున్న ఆయన అదే ప్రవచన ఆత్మ అయ్యా ఆ లేఖనాల యొక్క నెరవేర్పుగా మమ్మల్ని అక్కడ నిలబెట్టేదే ఉండగా ఆ కార్యాలు ప్రభా నాయన నా తండ్రిదిగో నాయన నీ బలమైన ప్రవచన ఆత్మ ద్వారా మాలో జరిగించమని దేవాలైనా జరగలేని ఈ సంగతులకు నాయన అయ్యా మా ఎడలను నువ్వు కలిగి ఉన్న ఆ కృపకును నాయన ఈ ప్రవచన ఆత్మకు మమ్మల్ని మేము అప్పచెప్పుకోవచ్చు. సంపూర్ణ చిత్తము మాలో జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకొచ్చు. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా యేసు ప్రభు మా ప్రియ సహోదరులు చేసిన ప్రార్థనతో మేమందరం కూడా ఏకీభవిస్తాము. అవును తండ్రి, అనువాదము చేయబడుచుండగా ఏ భాగములు మేము గ్రహించున్నామో ఏ భాగములు ప్రభు రహస్యముగా జరుగుతూ ఉన్నాయో నాయన ఈ ఏలియా ఆత్మ గుండా ప్రభు ఆయా కాలంలో జరిగించబడిన సంగతులలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ ఏలియా వర్తమాన ప్రజలుగా ఉంటున్న మాలో జరుగుతున్న సంగతులు చూచినట్లుగా మా కనులు తెలుస్తున్నది నీకు వందనాలు. ఈ సంగతులు ప్రేమైన పిల్లల యొక్క హృదయాల్లో నాయన పదిలము చేయబడినట్లుగా వారి ప్రాణంలోకి చొచ్చుకొని పోయినట్లుగా సహాయం దయచేయండి. మానవ అనువాదాల కోసం ప్రభు ఏమాత్రం ఆస్కారం లేకుండా జ్ఞానమును బట్టి హేతుబుద్ధిని బట్టి ప్రభు దీన్ని చర్చించలేకుండా ఆయన అవునన్న దాన్ని ఆమెనగలిగేటువంటి గొప్ప శక్తివంతమైన నిలబెట్టమని ప్రార్థిస్తాం. కీర్తనలు తోడుగా ఉన్నారు, సాక్ష్యం చెప్పిన బిడ్డలు కూడా మీరు దీవించండి. కానుకల విషయంలో కూడా ప్రభా గుప్పిలు విప్పిన ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి. రాకపోకలను సమస్యను కూడా కృప చూపిన దేవానికి వందనాలు. నీ ప్రేమైనటువంటి పిల్లలు కూడా ప్రభునైనా జరిగించబడబోతున్నటువంటి ఆ ప్రేమలో కూడా తోడుగా ఉండండి నాయన. వీరు తిరిగి ప్రయాణాల్లో కూడా ప్రభ క్షేమంగా వీరు గమ్యస్థానాలు చేరి కృపను దయచేయండి నాయన. అంతేకాకుండా ప్రభ జరుగుతున్న నిర్మాణాల విషయంలోనూ ఆత్మ సంబంధమైన ఆత్మ మందిర నిర్మాణ విషయంలో కూడా తోడుగా ఉండ మరియు సమస్తమును చిత్తానుసారంగా జరిగింప చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక.